తీసుకెళ్తూ నడిపిస్తున్నటువంటి మన మెంటర్, గ్రేట్ లీడర్ మన ఎంఎస్ఆర్ గురువు గారికి కూడా నా పాదాభివందనాలు. ఇంకా మన కొండేపి ఫౌండర్ అయినటువంటి మన సురేష్ సార్ ఎక్కడ ఏ టైంలో కూడా మేము అడిగిన టైంలో కూడా ప్రతి చోట టైం ఇస్తూ మనందరినీ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నటువంటి మన కొండేపి ఫౌండర్ అయినటువంటి సురేష్ సార్కి కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అట్లాగే శోభా మేడం గారికి కూడా నా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు శివరాత్రి సందర్భంగా జూమ్ లో ఉన్న 126 మందికి కూడా హ్యాపీ మహాశివరాత్రి. అందరూ హ్యాపీగా ఉండాలి పండగ రోజు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫస్ట్ నా పేరు వచ్చేసి హైమావతి శ్రీనివాస్. సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు హైమావతి శ్రీనివాస్. నేను మాది ప్రాపర్ వచ్చేసి పొదిలి. నేను ఒక సచివాలయం ఎంప్లాయీని అనమాట. ధర్మవరం సచివాలయంలో నర్సుగా చేస్తున్నాను, సచివాలయం ఎంప్లాయీని. నాకు స్టార్టింగ్ శాలరీ 15,000 తోటి 2.5 ఇయర్స్ నేను జాబ్ చేస్తున్నాను. 2.5 ఇయర్స్ నుంచి చేస్తే 2.5 ఇయర్ కష్టపడి చేస్తే ఇప్పుడు నా శాలరీ వచ్చేసి 30,000 అయింది. ఈ 30,000 శాలరీ తోటి లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాను లీడర్స్. కాకపోతే ఈ జాబ్ రాకముందు కూడా నా జర్నీ మీతోటి ఒక 10 మినిట్స్ అనేది పంచుకుంటాను. నాది వచ్చేసి ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పక్కా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ఒక 4 మక్కా చెల్లెలం అనమాట. అబ్బాయిలు ఎవరు లేరు. మా అమ్మగారికి 4 మక్కా చెల్లెలం కాబట్టి ఎక్కువ వచ్చే పిల్లలు తల్లిదండ్రులకి ఎవరికైనా భారం అవుతారు కాబట్టి మా అమ్మగారు 10 వరకే చదివించి నాకు పెళ్లి చేయడం జరిగింది. చిన్న వయసులోనే గమనించండి, ఒక 17 సంవత్సరాలకే నాకు పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసింది కూడా మా మేనమామ కొడుకుతోటి చేయడం వల్ల ఆ 17 సంవత్సరాలకు కూడా నాకు లైఫ్ లో ఏదైనా సాధించాలి, నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. నా లైఫ్ ఇది కాదు, 10 అయిపోయింది, పెళ్లి అయిపోయింది. ఈ పెళ్ళైన తర్వాత నేను ఏం చేయాలి? 10వ తరగతి అయిపోయిన తర్వాత పెళ్ళైందంటే ఒకసారి ఆలోచించండి. మెచ్యూరిటీ మైండ్ లేదు నాకు కూడా. ఏం చేయాలి ఏంటి అనేది ఏదో చిన్నపిల్లలాగా నా ఇష్టం లేకుండా నా పెళ్లి జరిగిపోయింది. కానీ ఇంకా ఏదైనా నా లైఫ్ లో సాధించాలి, చదువుకోవాలి మంచిగా, డిగ్రీ చేయాలి, ఇంటర్ చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఏదైనా మంచి జాబ్ చేయాలని చెప్పి చాలా ఆశ నాకు. కానీ నాకు అక్కడ నెరవేరింది లేదు. ఉన్న పరిస్థితులకి నేను కూడా మా అమ్మ మా నాన్నకి తల వంచి మా నాన్న తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా స్వీకరించడం జరిగింది. కానీ ఎవరైనా చదువుకున్న పిల్లలు కానీ, నా వయసుతోటి ఎవరైనా చదువుకుంటున్న పిల్లలు కానీ, ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళని కానీ చూస్తే నాకు అదొక ఆశ. నేను కూడా ఇట్లా ఉండేదాన్ని కదా, కానీ నా లైఫ్ ఇట్లా అయిందని చాలా సార్లు బాధపడ్డాను. కానీ నా ఇష్టాన్ని దేవుడు విన్నాడో ఏమో తెలీదు. నాకు ఒక ఆశా వర్కర్‌గా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్ పోస్ట్ ఖాళీగా ఉందమ్మా. ఎట్లా 10th అయిపోయి ఖాళీగా ఉంటున్నావు గదా! ఈ ఆశా వర్కర్ పోస్ట్ అనేది జస్ట్ ఒక 1500 వస్తాయి నెలకి అని చెప్పినప్పుడు, ఈ 1500 కూడా నేను ఇష్టపడ్డాను. ఎందుకు ఇష్టపడ్డాను అంటే, నెలంతా పనిచేస్తే 1500 అన్నారు. కానీ ఈ 1500 కూడా నేను ఎందుకు ఎందుకు ఇష్టపడ్డానంటే, ఈ 1500 అయినా గవర్నమెంట్‌ది. త్రూ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈరోజు 1500 వస్తే రేపు కాదు, ఇంకో 10 రోజులకైనా, 20 రోజులకైనా, 10 సంవత్సరాలకైనా, 20 సంవత్సరాలకైనా గవర్నమెంట్‌ది కాబట్టి ఇన్‌కమ్ పెరిగే అవకాశం ఉంటది కాబట్టి, సరే 10వ తరగతి చదువుకున్న నా కొడుకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారని చెప్పేసి నేను దాన్ని తీసుకోవడం జరిగింది. ఆశా వర్కర్‌గా తీసుకోవడం జరిగింది. అప్పటికే నాకు ఒక బాబు. 17 సంవత్సరాలకి నాకు పెళ్లయితే 22, 23 సంవత్సరాలకొచ్చేసరికి ఇద్దరు పిల్లలు నాకు. ఒక పాప, ఒక బాబు గూడా. బాబుని గూడక బాబు పుట్టినప్పుడు నాకు ఇది అవకాశం రావడంతోటి ఈ 1500 వచ్చే ఇన్‌కమ్ కోసం గూడక 10 మంత్స్ బాబుని తీసుకెళ్ళి మా అమ్మ దగ్గరికి వదిలిపెట్టేసేసి, మా అమ్మ వాళ్ళది గూడా పొదిలే. మా అమ్మ దగ్గర వదిలిపెట్టేసి నేను ఆశా వర్కర్‌గా ఎళ్ళడం జరిగింది. సరే ఎళ్తూ ఉన్నాను. వెళ్తున్నప్పుడే నాకున్న ఆశ నెరవేర్చడానికో ఏమో, నాకు తెలిసిన వాళ్ళు ఎట్లా ఆశా వర్కర్‌గా చేస్తున్నావు గదా! ఏఎన్ఎం గూడా చదవచ్చు గదా! నర్సింగ్ ఏఎన్ఎం ట్రైనింగ్ గూడా చేయొచ్చు గదా! ఏమన్నా ఉండే రోజుల్లో ఒక అవకాశం వస్తే ఆశా వర్కర్స్‌ని మేము ఏఎన్ఎంగా తీసుకుంటామని ఒక అవకాశం వస్తే, నీకు కూడా వచ్చే అవకాశం ఉంది గదా! అని చెప్పినప్పుడు నాకొక ఆశ అనిపిచ్చింది. చదువుకోవడానికి ఇది కూడా ఒక ఆపర్చునిటీ. ఏదో దేవుడు నాకిస్తున్నాడేమో, నా కల ఏమైనా నెరవేరుద్దేమో అని జెప్పేసి నేను మా వారిని అడగడం జరిగింది. మా వారు గూడా నాకున్న ఇంట్రెస్ట్‌కి, మా వారు కూడా ఏం చదువుకోలేదు. మా వారు చదివింది 7th క్లాసు. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరైనా చదువుకుంటే, రేపు పిల్లలకి మంచి చెడులు చెప్పడానికి గాని, పిల్లల భవిష్యత్తుకు గాని, దేనికైనా ఉపయోగపడతదని జెప్పేసి, మా వారు గూడా నన్ను చదివించడానికి ఇష్టపడ్డారు. అప్పుడు ఏఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్నానండి. 2 సంవత్సరాలు ఏఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్నాను. తీసుకుంది కూడా ఎక్కడంటే కడప.
కడపలో నేను ఏఎన్ఎం ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. చేశాను, ఏఎన్ఎం ట్రైనింగ్ చేశాను, సర్టిఫికేట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నా అదృష్టమో తెలీదు, అట్లాగే ఆశా వర్కర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు జగన్ గారు ప్రభుత్వంలో సచివాలయం జాబ్స్ కొన్ని లక్షల జాబ్స్ అనే సార్ వేయడం జరిగింది. ఆ జాబ్స్ కి నేను ఏఎన్ఎం ట్రైనింగ్ చేశాను కదా, నాకు ఆపర్చునిటీ వచ్చిందన్న అవకాశంతో జాబ్కి అప్లై చేశాను. జాబ్కి అప్లై చేసిన అన్ని నాళ్ళు కూడా జాబ్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. నిద్ర లేకపోయినా నా దగ్గరికి ఇది ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకుంటే మళ్ళీ నాకు అవకాశం రాదేమో అని చెప్పేసి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది లీడర్స్. ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత రిజల్ట్ అనేది వచ్చింది. నా అదృష్టం కొద్దీ నాకు సచివాలయంలో జాబ్ రావడం జరిగింది. ఎక్కడో ఆశా వర్కర్ గా చేస్తున్న నేను ఇక్కడ నా లైఫ్ ఎండ్ అయిపోయింది. నాకు ఇంకా నా ఆశ అనేది నెరవేరేది లేదు. నేను జాబ్ చేయాలనుకున్న, మంచిగా చదవాలనుకుంటున్నాను. అట్లాంటి ఆశ అనేది నెరవేరలేదు అనుకున్నప్పుడు నాకు ఒక ఆ, ఒక ఆపర్చునిటీ లాగా ఈ అవకాశం రావడం, మళ్ళీ చదువుకున్న తర్వాత మళ్ళీ నా అదృష్టం కొద్దీ గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ జాబ్ కూడా స్టార్టింగ్ 15,000 జీతం. 10 గవర్నమెంట్ జాబ్ వస్తే అదొక సంతోషం, అసలు ఎంత సంతోషం అంటే సంతోషం నేను చెప్పలేకపోయాను అనమాట. నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, ఇంకా నా లైఫ్ బాగుంటది, నా పిల్లల లైఫ్ బాగుంటది, నేను అనుకున్న డ్రీమ్స్ గోల్స్ అన్ని నెరవేరుతాయని చెప్పేసి చాలా సంతోషపడ్డాను. స్టార్టింగ్ జీతం 15,000. ఈ 15,000 వచ్చిన కొన్ని రోజులు కూడా ఇప్పటిదాకా ఏమీ లేదు, 15,000 వస్తుంది కదంటే పర్లేదు అనిపించింది. కానీ చిన్నగా దాన్ని చేసుకుంటూ వెళ్తే 2.5 సంవత్సరం చేస్తే 2.5 సంవత్సరంలో కాక రెగ్యులర్ అయింది. రెగ్యులర్ తోటి 30,000 శాలరీ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అనిపించింది ఏంటంటే, ఈ 30,000 శాలరీ నా జీతం ఏమో 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది. ఎంత పెరిగితే 10,000, 15,000 మాత్రమే పెరుగుతుంది. నా పిల్లలు చూడబోతే నాకు ఈ రోజు 28 సంవత్సరాలు అయితే నా కొడుకు 12 సంవత్సరాలు, మా అబ్బాయికి 12 సంవత్సరాలు. చూడండి, మరి నా జీతమేమో ఇక్కడ ఎక్కడా కూడా ఎక్కువ పెరిగే అవకాశం లేదు. సంవత్సరం వచ్చేసరికి నాకు ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి. పిల్లల చదువులకు గాని వాటికి గాని ఖర్చులు ఏం పెరుగుతుంది. నా గోల్ నా ఆశల్లా ఒకటే, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇంకోటి, నా పిల్లల్ని మంచిగా చదివించగలగాలి. నలుగురు అక్కా చెల్లెలమైన మేము చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డా. ఒక్కొక్క రోజు తినడానికి లేకపోయినా కూడా ఇబ్బందులు పడ్డ చాలా రోజులున్నాయి. కాబట్టి అవన్నీ నేను గుర్తు తెచ్చుకున్నప్పుడు, నేను పడ్డ ఇబ్బంది నా పిల్లలు ఎవరు కూడా పడకూడదు. నా పిల్లలు పడకూడదు. నా పిల్లలకి నేను ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలని నాకు అనిపించేది. నేను ఈ రోజు నర్స్ దగ్గర ఆగిపోయాను. నా పిల్లల్ని మంచిగా డాక్టర్ చదివించాలి. నా కొడుకుని డాక్టర్ చదివించాలి. మా పాపని పోలీస్ చేయాలి. మరి ఇవన్నీ చేయాలి అంటే నాకొచ్చే 30,000 సరిపోదు. అట్లాగే మా వారికి కూడా పొదిలో ఫాస్ట్ ఫుడ్ బండండి. మా వారి ఇన్కమ్ కూడా ఫర్ మంత్ 40,000 వస్తుంది. ఇది చూసుకుంటే ఇద్దరి ఇన్కమ్ కూడా ఫర్ మంత్ వచ్చేసి 70,000 వరకు కూడా ఇన్కమ్ అనేది ఇంటికి రావడం జరుగుతుంది. కానీ ఈ 70,000 ఇన్కమ్ లో ఇంకొంచెం ఇప్పుడు బాగా జరిగిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఇల్లు అనేది లైఫ్ అనేది లీడ్ అయిపోతుంది. కానీ ఇంకొంచెం ముందుకెళ్తే నేను సంపాదించే సంపాదన నా పిల్లల చదువుకు కూడా సరిపోదు. ఇది కాదు, ఇంకా ఏదైనా చెయ్యాలి. పార్ట్ టైమ్ గా ఏదైనా తీసుకుందాము. ఆహ్, ఆహ్, 10-5 వరకు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను కదా, 10-5 అయిపోయిన తర్వాత మరి మిగిలిన టైంలో 5-9 వరకు కూడా ఖాళీగా ఉంటున్నాను కదా, ఈ టైంలో ఏదైనా పార్ట్ టైమ్ గా ఏదైనా చేద్దామన్నప్పుడే నాకు కొన్ని ఆలోచనలు రావడం జరిగింది లీడర్స్. ఆ ఆలోచనలో కూడా ఏంటంటే, ఫస్ట్ ఒక హోటల్ పెడదాం. ఎట్లా, మా వారిది ఫాస్ట్ ఫుడ్ బండి కదా, ఆ ఫాస్ట్ ఫుడ్ బండితోటే ఒక హోటల్ సిట్టింగ్ అది పెట్టేసుకొని మామూలుగా హోటల్ లాగా పెట్టేసుకుంటే, సాయంత్రం 5 నుంచి నేను కూడా హోటల్కి వెళ్తే ఇద్దరం కలిసి చేసుకోవచ్చు కదా. సరే, మా ఇద్దరి వాళ్ళు కాదండి, ఒకరిని ఇద్దరిని వర్కర్స్ నన్న పెట్టుకొని హోటల్ చేద్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఈ హోటల్ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు కూడా వచ్చింది బాగుంది. రూమ్ అది చూసుకున్నాం. రూమ్ రెంటే 10,000 అడిగారు. నెలకొచ్చేసి మనం తిన్నా తినకపోయినా మీకు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదమ్మా, నాకైతే రెంట్ 10వ తారీఖు కల్లా మీరు 10,000 రెంట్ ఇవ్వాల్సిందే, అడ్వాన్స్ ఒక 50,000 కట్టాలన్నారు. ఇక్కడ నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే నాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏమీ లేదు, మాకు ఆస్తులు గాని అంతస్తులు గాని ఏమీ లేదండి. తెచ్చుకుంటే తినాలి, తెచ్చుకున్న వాటిలోనే కూడబెట్టుకొని మనము సేవింగ్ చేసుకోవాలన్నమాట మా పరిస్థితి అది. అట్లాంటప్పుడు 50,000 అనేది నేను క్యాష్ కట్టాలి. నెలకు 10,000 అనేది రెంట్ కట్టాలి. చూసుకుంటే మళ్ళీ పెట్టుబడికి నేను అనుకున్నట్టు సిట్టింగ్ పెట్టడానికి టేబుల్స్ గాని, టీవీలకు గాని ఏదైనా సరే ఒక 3,00,000 వరకు కూడా ఇన్కమ్ అవుతుంది.
మరి 3,00,000 పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ అద్దె చూడబోతే 10,000 అవుతుంది. మనకు జరిగినా జరగకపోయినా 10,000 అద్దె అయితే కట్టాలి. నేను ఆలోచించింది ఈ 3,00,000 ఇన్‌కమ్ గూడా నా దగ్గర ఉండి పెడుతున్నానంటే లేవు. అప్పు తీసుకొచ్చో అప్పు తీసుకొచ్చో ఎవరో ఒకరి దగ్గర తీసుకొచ్చి నేను ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెడతాను బానే ఉంది. నా అదృష్టం బావుంటే అదనేది బాగా జరిగితే ఇబ్బంది లేదు. ఒకాళ జరక్కపోతే నా పరిస్థితేంటి? మరి 10,000 అద్దె నేను కట్టగలనా? కట్టలేనా? దీని మీద లైఫ్ బావుంటదా? లేకపోతే దీనికంటే దిగజారిపోతానా? అనేది ఆలోచించడం జరిగింది. ఇంకోటి గూడా నాకే సపోర్టు లేదు. మా వారికి ఆయన తరపు నుంచి గాని, నాకు మా తరపు నుంచి గాని ఎటువంటి సపోర్టు లేదు. ఉన్న మా నాన్నగారు గూడా చనిపోవడంతోటి నాకింకా ఒక చెయ్యి పడిపోయినట్టు అయిపోయింది. కాబట్టి ఏ సపోర్టు లేదు గదా! ఏదైనా దెబ్బ తిన్నాను అంటే నన్నెవరు ముందుకు తీసుకెళ్ళి నేనున్నానని భరోసా ఇచ్చేవాళ్ళు గాని, చెయ్యి బెట్టి పైకి లేపేవాళ్ళు గాని లేరు గదా! మరట్లాంటప్పుడు నాకిది రిస్క్ గదా! ఈ 3,00,000 పెట్టుబడనేది నాకు రిస్క్ గదా! వద్దు. సరే కొన్ని రోజులు చూద్దామని జెప్పేసి ఆ ఆలోచనని పక్కన బెట్టేసి పా పార్ట్ టైమ్‌గా ఒక హాస్పిటల్‌లోకి నేనెళ్ళడం జరిగింది. పార్ట్ టైమ్‌గా నైట్ టైము 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు పార్ట్ టైమ్‌గా నేను హాస్పిటల్‌లోకెళ్తే గమనించండి లీడర్స్ అక్కడ 4 గంటలు ఇంచుమించు 3 గంటలు, 4 గంటలు నేను హాస్పిటల్‌లో వర్క్ చేస్తే నాకు నెలకిచ్చింది 3,000. నెలంతా పని జేస్తే నెలకిచ్చింది 3,000. ఈ నెలకి 3,000కి గూడక 30,000 వస్తున్న నేను ఈ నెలకు 3,000కి గూడక ఎందుకెళ్ళానంటే, ఈ 3,000 గూడా కనీసం ఇంట్లో కూరగాయల కన్నా వస్తాయి గదా! ఖాళీగా ఉంటే ఏమొస్తది? వస్తాయి గదా! కూరగాయలకైనా వస్తాయి గదా! మేడం మేడం వాయిస్ వాయిస్ సరిగ్గా రావట్లేదు మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది. హేమ మేడం గుడ్ మార్నింగ్. చెప్పేసి వాయిస్ కట్ అవుతుంది నేను మేడం. వెళ్ళడం జరిగింది. ఇట్లా వెళ్తున్నప్పుడే నా గ్రేట్ అప్లైనర్ సాయిన సార్ అన్నమాట. సాయిన సార్ సార్ వాయిస్ క్లియరా సార్? మేడం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. కొంచెం ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోరా? సిగ్నల్ హలో హలో సార్ గుడ్ మార్నింగ్ క్లియరా మేడం. సార్? సార్ క్లియరా ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్? మేడం. ఎస్ మేడం, ఓకే. క్లియర్ గా ఓకే. ఉంది ఇప్పుడు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. అది. నాకు ఈ గ్రేట్ ప్లాట్‌ఫార్మ్‌ని నాకు పరిచయం చేసింది సాయన్న సారు. సాయన్న సార్ గూడక నాకెట్లా పరిచయం అంటే లీడర్స్, సాయన్న సార్ వాళ్ళ మిసెస్ నేను ఒకే సచివాలయంలో చేస్తున్నామనమాట. మేడం గారొచ్చేసి మహిళా పోలీసు. నేనొచ్చేసి ఏఎన్‌ఎంగా ఒకే సచివాలయం చేస్తూ, మేడం గారు ట్రాన్స్‌ఫర్స్ వచ్చి ఎళ్ళిపోవడం జరిగింది. ఎళ్ళిపోయిన తర్వాత ఎళ్ళిపోకముందే సార్‌కి నాకు పరిచయం ఉంది. సరే ఎళ్ళిపోయిన తర్వాత గూడా సార్ ఒకరోజు ఫోను జేసి, హైమ నీకిట్లా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. నేను చేస్తున్నాను. నేను చేస్తూ పార్ట్ టైమ్‌గా తీసుకొని చేసుకోమ్మా. నేను పార్ట్ టైమ్‌గా జేస్తున్నాను. నా ఇన్‌కమ్ ఇప్పుడు 7,000, 8,000 దాకా వస్తుంది" అన్నారు. అప్పుడు ఆలోచిచ్చాను. నేను 3,000 ఇన్‌కమ్‌కే రోజుకు 3 గంటలు, 4 గంటలు పని చేస్తూ హాస్పిటల్‌కెళ్తున్నాను గదా! మరి సాయన్న సార్‌కి పార్ట్ టైమ్‌గా చేస్తే 7,000 వస్తున్నాయి గదా! సరే నాకు ఆ 7,000 వచ్చినా చాలు. సరే రండన్నా అని చెప్పినప్పుడు ఫస్ట్ మా ఇంటికి సాయన్న సారు, రవి సార్ ఇద్దరం రావడం జరిగింది. వచ్చారు సార్ వాళ్ళు. ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ప్లాన్ చాలా బావుంది. ప్లాన్ బావుంది. ఈ బిజినెస్ విన్న తర్వాత కూడా చాలా బావుంది. సరే చేద్దామని జెప్పేసి ఆహ్, ఐడీ గూడా నా పేరు మీదనే తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఎవరైనా గూడా, ఏ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే మనం పార్ట్ టైమ్‌గా తీసుకొని చేయొచ్చమ్మా. కంపెనీలో లీగల్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బందేం లేదని చెప్పడంతోటి నేనే ఐడీ ఏసి నా పేరు మీద ఐడీ తీసుకొని ఐడీ తీసుకోవడం జరిగింది. ఐడీ తీసుకున్నప్పుడు గూడా తీసుకున్న కొన్ని రోజులకి మళ్ళీ 2, 3 రోజులకి సార్ ఫోను జేసి ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకోండమ్మా. ప్రొడక్ట్స్ వాడండి. ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీకు నచ్చితేనే నలుగురికి చెప్దురన్నప్పుడు, సరే సార్ ప్రొడక్ట్స్ పంపించండి అని జెప్పేసి ఒక 2,000 నేను ఫోన్‌పే చేయడం జరిగింది. 2,000 ఫోన్‌పే చేస్తే సారే నాకు ఒంగోలు నుంచి ప్రొడక్ట్స్ అనేవి పంపించారు. ఆ 2,000 ఫోన్‌పే చేస్తే సార్ నాకు వాటికొచ్చేసి ఆయిలు, డిష్ వాషరు, ఫ్లోర్ క్లీనరు, మనకి ఆహ్, టాయిలెట్ క్లీనరు అట్లా ఒక 6, 7 వస్తువులనేవి పంపించడం జరిగింది. 6, 7 వస్తువులు చూసుకున్నామో 2,000కి ఈ వస్తువులేనా? ఈ 6, 7 వస్తువులేనా? అమ్మో! ఇవి చాలా కాస్ట్‌గున్నాయి.
ఈ కాస్ట్ ఈ వస్తువులు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాడలేరేమో, సరే ఏమో ఇంత కాస్ట్ నేను పెట్టలేను, ఈ 2000 పెడితే నాకు ఇంచుమించు ఒక 20 రోజులు కూడా ఇంట్లో లీడ్ అవుతుంది కదా అని చెప్పేసి షార్ట్ మైండ్ సెట్ అనమాట, చిన్న మైండ్ సెట్. అప్పటిదాకా ఉన్నాం కాబట్టి నాకు ఆలోచన అనేది రావడం జరిగింది. సరిగ్గా ఒకసారి తీసుకున్నాం కదా తప్పదు కదా అని చెప్పేసి వాడాను. ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, వాడాను. ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల మా వారికి గ్యాస్ కంట్రోల్ అయింది. ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర ఎప్పుడు ఉంటారు కాబట్టి అక్కడ చేస్తూ ఉండడం వల్ల, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా ఉంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఒక్కటి వాడుకోవడం వల్ల గ్యాస్ కూడా కంట్రోల్ అయింది. మరి ప్రొడక్ట్స్ బాగున్నాయి. కానీ నెక్స్ట్ టైం కొనాలంటే నాకైతే చేతులు రావట్లేదు. ఎందుకంటే 2000 3000 అవుతున్నాయి కదా, ఇవి వద్దులే అని చెప్పేసి ఒక త్రీ మంత్స్ నేను ప్రొడక్ట్స్ కొనలేదు. సార్ ఫోన్ చేస్తుంటే ఆఖరికి రిప్లై కూడా ఇవ్వలేదు. సార్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కట్ చేసేదాన్ని. ఎందుకంటే ఇది నేను ప్రొడక్ట్స్ వాడాలి, మళ్ళీ సబ్బులు పేస్టుల గురించి నలుగురు చెప్పాలి కదా. నా మాట ఎవరింటారు నా మాట ఎవరింటారు నాకు నెట్వర్క్ లేదు, నాకేం తెలుసు. నా లైఫ్ వల్ల వచ్చేసి ఉదయం 10 గంటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసి డ్యూటీకి వెళ్ళడము, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వచ్చి ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకోవడం, ఇంట్లో నుంచి ఇంక బయటికి వెళ్ళను. ఇంకా కూరగాయలకైనా వాటికైనా అన్ని మా వారు తీసుకొచ్చి పెడతారు. కాబట్టి ఇంట్లో వరకు నా లైఫ్ అనేది ఇంట్లోనే, బయట కూడా నాకు ప్రపంచం తక్కువ. కాబట్టి నాకు నెట్వర్క్ లేదు కదా, నేను ఎవరికి చెప్పాలి, నేను చెప్తే ఎవరింటారని ఒక చిన్న మైండ్ సెట్ తోటి ఒక 3 నెలలు సార్ ఫోన్ ఎత్తడం కానీ, సార్ ఫోన్ చేసినా కూడా కట్ చేయడం కానీ అట్లా చేసేదాన్ని. ఒక 3 మంత్స్ తర్వాత సారే ఇంటికి వచ్చారు. సారే ఇంటికి వచ్చి, అమ్మా అది కాదు ఒకసారి వినండి, ఒక మీటింగ్కి రండి, ఈ బిజినెస్ గురించి మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితేనే బిజినెస్ చేయండి అమ్మా, లేకపోతే లేదని చెప్పేసి మళ్ళీ సార్ ఇంటికి వచ్చిన తర్వాత 3 నెలల నుంచి నేను ఫోన్ ఎత్తకపోయినా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి ఒకసారి వినండి అమ్మా, వినండి, దీన్ని బాగుంటేనే తీసుకోండి అని చెప్పారు అంటే మరి దాంట్లో ఏదో బాగుంటది కదా. నా కోసం ఆయన ఇన్నిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం కానీ, ఇన్నిసార్లు ఇంటికి రావాల్సిన అవసరం కానీ లేదు కదా. మరి ఎందుకు వస్తున్నారు, మరి దీంట్లో నాకు మంచి జరుగుతుంది బాగుంటదన్న ఉద్దేశంతోటే కదా వస్తుందని చెప్పేసి ఒక బూట్ క్యాంప్ కి సార్ పిలిచినప్పుడు కూడా ఆ బూట్ క్యాంప్ కు నేను వెళ్ళలేదు లీడర్స్. ఎందుకంటే అప్పుడు చిన్న మైండ్ సెట్లు అనమాట, వారం అంతా డ్యూటీ చేస్తున్నాం కదా, ఆదివారం ఒక్క రోజే కదా ఇంటి కాడ ఉండేది, ఈ ఆదివారం కూడా ఏమి వెళ్తాంలే అని చెప్పేసి మా వారిని బూట్ క్యాంప్ కి పంపించడం జరిగింది. ఫస్ట్ బూట్ క్యాంప్ కి 2 రోజులు కూడా మా వారు బూట్ క్యాంప్ లోనే స్టే చేశారు, అక్కడే ఉన్నారు. ఆ మా సారు బూట్ క్యాంప్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చెప్పడం స్టార్ట్ చేశారు, బిజినెస్ చాలా పెద్దది, ఎటు చూసినా కూడా వెస్టీజ్ నుంచి తీసుకున్న కార్లే ఉన్నాయి, 3000 మంది 2000 మంది జనాభా ఉన్నారు. అట్లాంటి జనాభాని నేను ఎక్కడా కూడా చూడలేదు. ఓన్లీ ఒక రాజకీయ పార్టీ వాళ్ళు చేసుకునే మీటింగ్స్ లో మాత్రమే నేను అంత జనాభాని చూశాను గాని ఇక్కడ ఎక్కడా కూడా నేను ఆ జనాభా చూసాను. మళ్ళీ ఇక్కడికి డబ్బులు ఇచ్చి ఆ జనాభా వస్తున్నారు. రాజకీయ పార్టీలో కూడా చూడండి, మనము వాళ్ళు డబ్బులు ఇస్తేనే జనాలు వెళ్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వస్తారంటే రారు. కానీ మనం బూట్ క్యాంపులలో మనమే 300 350 డబ్బులు పే చేసి మరి ఇంతమంది వెళ్తున్నామంటే బిజినెస్ లో చాలా ఉంది. బీబీ మేడం గురించి, పాండు సార్ గురించి అన్ని మా వారు బాల శ్రీను సార్ గురించి కూడా నాకు చెప్పడం స్టార్ట్ చేశారు. చెప్పినప్పుడు కూడా నేనేం ఆలోచించానంటే, వెళ్ళొచ్చారు కదా మా వారు బూట్ క్యాంప్ కి, కాబట్టి ఎగ్జైన్మెంట్ లో నాకు చెప్తున్నారు, సరే చూద్దాంలే అని చెప్పేసి అప్పుడు కూడా డిలే చేశాను. ఇంచుమించు నా దగ్గరికి బిజినెస్ వచ్చిన తర్వాత ఒక 4 మంత్స్ కూడా నేను డిలే చేశాను లీడర్స్. ఈ 4 మంత్స్ కూడా నేను ఎంత లాస్ అయ్యానంటే నాకు ఈ రోజు అర్థమవుతుంది. ఇంకా తర్వాత చిన్నగా నేను హోమ్ మీటింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలో కూడా అర్థం కాక ధర్మవరం సచివాలయంలో నా కొలీగ్స్ తోటి నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సాయన సార్ ఒక రోజు ధర్మవరం రమ్మని చెప్పేసి అక్కడ జాషువా సార్ అని, మహేంద్ర సార్ అని చెప్పేసి, ఓబ్రే సార్ అని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి నేను ప్లాన్ అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఐడియాలు తీసుకున్నారు. వాళ్ళు రావడం నాకు బలమైంది. నెక్స్ట్ ఇంకొకరు శంకర్ సార్ కూడా మా కొలిక్కి. శంకర్ సార్ కూడా మళ్ళీ నెక్స్ట్ డేనే నేను మీటింగ్ పెట్టించినప్పుడు ఈ నలుగురు నా కొలీగ్స్ తోటే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురు రావడమే నాకు చాలా బలం అంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా ఆడపిల్లని, ఎక్కడ తిరుగుతానన్న నాకు వీళ్ళు రావడం నాకు తోడైంది. అక్కడి నుంచి చిన్నగా హోమ్ మీటింగ్స్ అనేవి సార్ని పిలిపించుకుంటూ నాకు తెలిసిన వాళ్ళని నా నెట్వర్క్ సార్గా పరిచయం చేస్తూ బిజినెస్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అప్పటికి కూడా చూద్దాము చేద్దాము, నేను ఎట్లాగో షాప్ పెట్టాలనుకున్నాను, హోటల్ పెట్టాలనుకున్నాను. ఒక 6 నెలలు చూద్దాము, 6 నెలలు కానీ నాకు కానీ సక్సెస్ రాకపోయిందా, మళ్ళీ నా ఆలోచన అట్లాగే ఉంది కదా, సరే ఆలోచన వైపు వెళ్దామని చెప్పేసి షార్ట్ మైండ్ సెట్ తోటి చూద్దాము చేద్దాం అనే మైండ్ సెట్ తోటి నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. వచ్చిన చిన్నగా నెట్వర్క్ వచ్చింది. నెక్స్ట్ బూట్ క్యాంప్ కి నేను నా టీం 11 మంది, ఫస్ట్ బూట్ క్యాంప్ కి మా వారు వెళ్తే నెక్స్ట్ బూట్ క్యాంప్ కి నేను నా టీం 11 మంది తోటి బూట్ క్యాంప్ కి వెళ్ళడం జరిగింది. బూట్ క్యాంప్ కి 2 రోజులు ఉందామని వెళ్ళిన నేను ఒక్క రోజే
సాయంత్రానికి నాకు బోర్ అనిపించి అక్కడ కూర్చోలేక కొద్దిగా ఇబ్బంది అనిపించి నేను వెళ్ళిపోదామని చెప్పేసి రావడం జరిగింది బయటికి. అట్లా వచ్చినప్పుడు నాకు ఆనంద్ సార్ కనపడి, మేడం ఎట్లా 2 రోజులు ఉండడానికి మీరు నిర్ణయం తీసుకొని వచ్చారు కదా, డిసైడ్ అయ్యి వచ్చారు కదా, మరి ఒక్క రోజుకి వెళ్తున్నారు, మరి ఈ ఒక్క రోజు ఇక్కడ ఉంటే మీ లైఫ్ ఏమైనా మారుద్దేమో, మరి ఇంటికి వెళ్తే ఏమైనా లైఫ్ మారిద్దా, మరి ఎప్పుడు ఉండే లైఫే, ఎప్పుడు ఉండే ఇల్లే కదా అని చెప్పి సార్ చెప్పినప్పుడు, సరే సార్ ఎదురొచ్చి నాకు చెప్పారు కాబట్టి సరే సార్ మాట విందాము, సరే రేపు మధ్యాహ్నం దాకా అంటున్నారు కదా, రేపు మధ్యాహ్నం దాకా ఉందామని చెప్పేసి ఆ నైట్కి నేను అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మీటింగ్ బూట్ క్యాంప్ లో కూర్చోవడం జరిగింది. అదొక్క రోజు నా లైఫ్ ని ఎంత మార్చిందంటే లీడర్స్, ఈ రోజు ఈ హైమా ఇక్కడ ఉంది, వెస్టీజ్ బిజినెస్ లో ఉందంటే నా ఫస్ట్ బూట్ క్యాంప్. ఆ బూట్ క్యాంప్ లో జరిగిన విషయాలు గానీ, సార్ చెప్పిన మాటలు గానీ నన్ను అట్లా డిసైడ్ చేశాయి. సార్ చెప్పిన, గురువు గారు చెప్పిన ఫస్ట్ మాట, నేను గురువు గారి నోటి నుంచి విన్న గ్రేట్ మాట ఏదైనా ఉంది అంటే, గురువు గారు చెప్పినప్పుడు గురువు గారు చెప్పే ప్రతి మాట కూడా మనందరికి కనెక్ట్ అవుతుంది. దాంట్లో నేను తీసుకుంది ఏంటంటే, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే నీ తప్పే అన్నారు. ఒక్కసారి నాకు ఆలోచన అనేది రావడం జరిగింది లీడర్స్. ఏంటి అంటే, పేదవాడిగా పుట్టడం నా తప్పే, నా తప్పు కాదు, ఎందుకంటే అది నా చేతుల్లో లేదు, దేవుడి నిర్ణయం. కానీ పేదవాడిగా చనిపోయానంటే 100% అది నా తప్పే. అది చాలా నిజం అనిపించింది. అది నిజమే కదా, అది మరి పేదవాడిగా చనిపోతే అది నా ఫెయిల్యూరే కదా, మరి నా చేతికి ఆపర్చునిటీ వచ్చింది కదా అనిపించింది. అదొక్క మాట నా లైఫ్ ని గానీ ఇట్లా టర్న్ చేయడానికి కూడా కారణం ఏదైనా ఉంది అంటే, నేను డిసైడ్ అవ్వడానికి కారణం ఏదైనా ఉందంటే గురువు గారు చెప్పిన అదొక్క మాట. ఇంకొకటి వచ్చేసి, నాకు బూట్ క్యాంప్ మొత్తంలో నచ్చింది ఏంటంటే, అంతమంది జనాభాలో కూడా నచ్చింది ఏంటంటే, జ్యోతి మేడం గారు, రష్మిత మేడం గారు జ్యోతి మేడం గారు, రష్మిత మేడం గారు ఆ రోజు బూట్ క్యాంప్ లో హోస్టింగ్ తీసుకున్నారనమాట. మేడం వాళ్ళు అంతమంది జనాభాని కంట్రోల్ చేయడం గానీ, అంతమంది జనాభాకి ఎంత ఏ టైంలో ఏ సబ్జెక్ట్ ఇవ్వాలి ఏంటనేది గానీ, అంతమందిని సైలెంట్ గా ఉంచడం గానీ, క్లాప్స్ కొట్టించడం గానీ, నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే, మరి మేడం వాళ్ళకి ఇంచుమించు నా వయసే ఉంది, నాకు అదే వయసు ఉంది. మరి మేడం గారు ఈరోజు 2,20,000, 2,50,000 వరకు కూడా చెక్కు తీసుకుంటున్నారు. మరి ఇంత చెక్కు తీసుకుంటూ ఇంతమంది జెంట్స్ ఉన్నారు, మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరిలో కల్లా మేడం వాళ్ళే హోస్ట్ చేస్తున్నారు, మేడం వాళ్ళే చేస్తున్నారంటే, మరి మేడం వాళ్ళు చేసిన పని నేను ఎందుకు చేయకూడదు? మరి నాకు అదే ఆపర్చునిటీ ఉంది గదా, మరి నేనెందుకు చేయకూడదని జెప్పేసి, ఆ రోజు నేను ఆ స్టేజ్ మీద నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది లీడర్స్. అప్పటినుంచి గూడా ఎప్పుడైతే నేను బూట్ క్యాంప్‌కెళ్ళొచ్చానో, అప్పటినుంచి గూడా ఆ షార్ట్ మైండ్ సెట్‌ని తీసేశాను. చూద్దాము, చేద్దామని ఆ షార్ట్ మైండ్ సెట్‌ని తీసేసి, డిసైడ్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను లీడర్స్. డిసైడ్ అయ్యి ఏ టైం అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ ఏ రోజైనా సరే ఖచ్చితంగా నేను వెస్టీజ్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి. ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలని ఆలోచించకూడదు. నా గోల్, నా గమ్యం ఏదైనా ఉంది, నా డ్రీమ్స్ గాని, నా గోల్స్ గాని ఎక్కడన్నా ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం ఏదన్నా ఉందంటే, ఓన్లీ వెస్టీజ్‌లో మాత్రమే ఉందని జెప్పేసి నేను డిసైడ్ అయ్యి గూడా వర్క్ జేయడం స్టార్ట్ జేశారు. అప్పటినుంచి వర్క్ జేయడం నేను ఒక 10 మంత్స్ నేను ఫుల్ టైము నేను డిసైడ్ అయ్యి వర్క్ జేసింది 11 మంత్స్ నుంచి లీడర్స్. 11 మంత్స్ నుంచి గూడా ఉదయము 10 గంటలకి ఉదయాన్నే అందరూ చూడండి, టైం లేదు. నాకు గూడా ఇదివరకు టైం లేదనుకునేదాన్ని. టైం లేదు, నాకెక్కడిది టైము, పిల్లలు సరిపోతుంది, నాకు డ్యూటీ సరిపోతుంది, డ్యూటీలో ఉంటే స్ట్రెస్ సరిపోతుంది. నేనెక్కడ చేయగలను ఈ బిజినెస్ అనుకునేదాన్ని. కానీ బూట్ క్యాంప్‌కెళ్ళొచ్చిన తర్వాత నా టైమ్ సెట్ నేనే మార్చుకోవడం జరిగింది. ఉదయాన్నే జూమ్ వినటం, ఇంట్లో పని జేసుకోవడం, చేసుకుంటూనే ఫోన్‌లు మాట్లాడుకుంటూ ఎవరికి నా అవసరం ఉంది, ఎక్కడ హోమ్ మీటింగ్స్ ఉన్నాయని తెలుసుకుంటూ నేను డ్యూటీకెళ్ళడం. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత గూడా నేను హోమ్ మీటింగ్స్ చేయడం. అప్పటికి గూడక నేను సాయన సార్ నాకు ఒంగోలులో ఉంటారు. సాయన సార్ ఒంగోలులో ఉంటారు. ఇక్కడ ఏమైనా హోమ్ మీటింగ్స్ ఉన్నాయంటే నేను సార్‌ని పిలవాలి, మళ్ళీ ఇలా డేట్ తీసుకోవాలి, ఇలా టైం తీసుకోవాలంటే నాకు టైం డిలే అయిపోతుంది. మరి టైం డిలే అయిపోతుంది, ఇది కాదు గదా, నాకు టైం డిలే అయిపోతే ఎట్లా? మరి నేను ఇంకా వెనక్కెళ్ళిపోతాను గదా, ఇప్పటికే లేట్ అయ్యాను గదా అని జెప్పేసి ఆలోచన జేసి 12% లోనే, నేను అప్పటికి బ్రాంజ్ కూడా కావలేదు లీడర్స్. 12% లోనే ఓన్‌గా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను. నాకు వచ్చిన దాంట్లోనే కొంచెం కొంచెం చెప్పుకుంటూ, తెలియని పాయింట్లు మళ్ళీ తెలుసుకుంటూ, నా హోమ్ మీటింగ్‌ని నేనే వింటూ, ఏదైనా యాడ్ చేయాల్సినవి ఉంటే యాడ్ చేసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ కూడా 12% నుంచే హోమ్ మీటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆహ్, ఎప్పుడైతే నాకై నేను హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగిందో, అప్పటినుంచి నాకు టీమ్ చాలా బాగా రావడం జరిగింది. అప్పటి వరకున్న టీమ్ డల్‌గా ఉండేది. ఎప్పుడో నెలంతా చేస్తే నెలలో కనీసం ఒక 5 అడుగులు, 6 అడుగులు ఎయ్యగలిగేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశానో, అప్పటినుంచి నా టీమ్ గ్రోత్ గూడా
చాలా పెరగడం జరిగింది. పెరుగుతూ అట్లాగే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి 7,116 రూపాయలు నేను తీసుకోవడం జరిగింది. బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు 7,116 నేను తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు సొంతగా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ టీమ్ గాని, ఇవి గాని రావడం జరిగింది. ఇంకా చూసుకుంటే చాలా మంది కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఎందుకు ఫీల్ అవుతున్నాం, ఎందుకు బాధపడుతున్నాం అంటే నేను కూడా చాలా సార్లు బాధపడ్డాను. ఈ మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు మా వారు గాని, ఇంట్లో వాళ్ళు గాని నాకు ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ గానే ఉన్నారు. నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలుసు గాని ఇబ్బంది లేదు. మనం దేనికి బాధపడుతున్నామంటే బయట వచ్చే నెగెటివ్‌కి బాధపడుతున్నాం. ఎవరో ఏంటో అన్నారని చెప్పేసి వాటికి బాధపడుతున్నాం. నాకు కూడా నెగెటివ్ వచ్చాయి లీడర్స్ ఏంటంటే ఇద్దరికి ఇన్‌కమ్ వస్తుంది కదమ్మా! 70,000-80,000 వరకు ఇద్దరికి ఇన్‌కమ్ వస్తుంది. మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఈమె ఇంకోటి చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఏందో 8 గంటలకొస్తుంది, 10 గంటలకొస్తుంది, చేస్తుంది. ఏం జేస్తుంది ఏమో మరి వాళ్ళకే దెలియాల. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా ఏమనట్లేదు, ఏమన్నా వదిలేసారన్నట్టు గూడా చాలా నెగెటివ్స్ నా చెవితోటి నేనిన్నాను. ఇన్నప్పుడు గూడా చాలా నెగెటివ్స్ ఇన్నప్పుడు గూడా మనసుకు బాధనిపిచ్చింది. కానీ ఎప్పుడు మనసుకు బాధని తీసుకోకుండా బావిలో ఉండే చెవిటి కప్పలాగానే వచ్చిన నెగెటివ్‌ని మొత్తం వదిలేసేసి బావిలో ఉన్న చెవిటి కప్పలాగానే నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఎందుకు నేను వినకుండా ముందుకెళ్ళాను అంటే, ఈరోజు వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఇన్నాను. వాళ్ళ నెగెటివ్, వీళ్ళ నెగెటివ్ తీసుకున్నానంటే నేను బాధపడాలి. నేను బాధపడి బిజినెస్‌ని నేను గాని పక్కన బెడితే నా లైఫు, నా గోల్స్ గాని ఎక్కడా గూడా నెరవేరవు. నా డ్రీమ్స్ గాని, గోల్స్ గాని ఎక్కడా గూడా నెరవేరవు. మరి వాళ్ళ మాట వినాల్సిన అవసరం మనకేమొచ్చింది? నాకేమొచ్చింది? ఒకసారి ఆలోచించండి. ఎందుకినాలి? నాకేమన్నా నా ఇబ్బందులు నేనేమన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళేమన్నా అమౌంట్ ఇస్తారా? లేదు. నాకేదైనా తినడానికి లేదంటే వాళ్ళేమన్నా తీసుకొచ్చి ఇస్తారా? నేనేమన్నా బాధలో ఉన్నప్పుడు నన్నేమన్నా ఓదారుస్తారా అనుకుంటే ఎక్కడా గూడా జీరో. ఎవరు చేసేవాళ్ళు గాదు. ఇబ్బందుల్లో ఉంటే చూసి నవ్వేవాళ్ళే తప్ప తిరిగొచ్చి ఇదిగోమ్మా, ఇదిగో ఈ రూపాయి తీసుకోమని అనేవాళ్ళు లేరు. బాధపడుతుంటే ఇంగా ఈళ్ళు కిందకి బాధపడుతుంటే ఇంగా ఈళ్ళు కిందకెళ్ళలేదు. ఈళ్ళకి ఇంగా ఎదురు దెబ్బలు తగలేదని ఎదురు జూసేవాళ్ళు తప్ప నేనున్నాననే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మరి అట్లాంటప్పుడు వాళ్ళ మాట నేను వినాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ మాట నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే అనుకోని మనం ముందెళ్తుంటే ఎనకనక ఉండేవాళ్ళు చాలా మందుంటారు. కాబట్టి అట్లాంటియన్నీ నేను పట్టించుకోకూడదు. ఓన్లీ నేను డిసైడ్ అయ్యే వర్క్ జేస్తున్నాను. ఓన్లీ నా ఆలోచన వెస్టీజ్‌లో నేనెట్లా సక్సెస్ అవ్వాలి? నేను ఎట్లా వెస్టీజ్‌లో ముందుకెళ్ళాలి? వెస్టీజ్‌లో నా డ్రీమ్స్, గోల్స్ ఎట్లా ఫుల్‌ఫిల్ జేసుకోవాలని జెప్పేసి బావిలో ఉండే చెవిటి కప్పలాగానే అవన్నీ తీసి పక్కన పెట్టేసి నేను ముందుకెళ్ళడం జరిగింది. స్టార్టింగ్‌లో గూడా నాకు టీమ్ రాలేదు లీడర్స్. చాలా మందికి హోమ్ మీటింగ్స్ చేస్తున్నాను, చెప్తున్నాను గానీ ఎవరు గూడా చెప్పేవాళ్ళు గాదు. ఎవరు గూడా వినేవాళ్ళు గాదు. ఒక్కొక్క రోజు ఇంటికొచ్చేసరికి నైట్ 10 గూడాకవుతుంది. నైట్ 10 గంటల వరకు తిరిగొచ్చినా గూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తాంలే, చూద్దాంలే అని జెప్పేసి ఒకవేళ ఐడీ యేసినా గూడా వాళ్ళు యాక్టివ్ అవునప్పుడు గూడా చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఇంత కష్టపడి జేస్తున్నాను మరి ఎవరు ఐడీ యేయట్లేదు. మరి నా తప్పా? వాళ్ళ తప్పా? సరే ఐడీ యేసిన వాళ్ళు గూడా ముందుకు రావట్లేదు. లీడర్స్ అవ్వట్లేదు. లీడర్స్‌గా రావట్లేదు అనంటే నాకర్థమైన విషయం నేను లీడర్‌గా తయారైతేనే నా కింద లీడర్సొస్తారు. నేను లీడర్‌గా ఉంటేనే నేను లీడర్స్‌ని తయారు చేయగలనే విషయం అర్థమయ్యి, నన్ను నేను ఎట్లా మార్చుకుంటే నాకు టీమొస్తదని జెప్పేసి మా మెంటర్స్ ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని, సురేష్ సార్ వాళ్ళు గాని, సార్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ ఎప్పుడైతే నేను మారానో అప్పటినుంచి నాకు టీమ్ రావడం స్టార్ట్ అయింది లీడర్స్. ఈరోజు ఈ చిన్న సక్సెస్ నేను తీసుకున్నానంటే మొత్తం గూడా నాదేమి లేదు. నన్ను నడిపించినటువంటి సాయన్న సార్, రవీణ సార్, ఆనంద్ సార్, సురేష్ సారు అట్లాగే నాకొచ్చినటువంటి వాల్యుబుల్ లీడర్స్, లైఫ్ లెర్నర్స్ అందరూ గూడా వాళ్ళ సక్సెసే. నాది ఏమీ లేదు. ఓన్లీ ఒక నిమిత్త మాత్రపురాలిని మాత్రమే నేను. నేర్చుకుంటూ నన్ను మార్చుకుంటూ ఈ బిజినెస్‌లోకి నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ బిజినెస్‌లోకెళ్తున్నప్పుడే మైసూరు ట్రిప్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ మైసూర్‌కి నేను జాయిన్ అయినప్పుడే మైసూర్ అవకాశం వచ్చింది. కానీ అప్పుడు మా అమ్మగారికి హెల్త్ బాగాలేక నేను మైసూర్ అనేది వెళ్ళలేకపోయాను. వెళ్ళలేనప్పుడు శంకర్ సార్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. శంకర్ సారు అప్పటిదాకా గూడా బిజినెస్ నా వల్ల కాదనుకునే వ్యక్తి మైసూర్ ఎళ్ళొచ్చిన తర్వాత ఎట్లా ఫాస్ట్‌గెళ్తున్నారనేది నేను చూసాను. దగ్గరుండి చూసాను గాబట్టి, నెక్స్ట్ మైసూర్‌కి నేను గూడా వెళ్ళాలనుకున్నాను. నెక్స్ట్ మైసూర్‌కి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మైసూర్ అనేది వెళ్ళడం జరిగింది. నేను నా టీమ్ 11 మంది మైసూర్‌కి వెళ్ళాను. మైసూర్ అనేది నేను వెళ్ళిన మీటింగ్స్‌లో కల్లా ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఒక మైండ్ సెట్ ట్రైనింగ్ అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ కూడా మారింది. గురువుగారి మాటలు విన్న తర్వాతనే నా టీమ్ గూడక నేనేం మారాలి? నేనెట్లా ముందుకెళ్ళాలి? నా టీమ్‌ని ఎట్లా గైడ్ జేసుకోవాలనే విషయాలు గూడా నాకు మైసూర్ వెళ్ళిన తర్వాత తెలిసింది. గురువుగారు చెప్పినట్టు
షార్ట్ గ్రోత్ ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అదనేది నాకు చాలా ఉపయోగపడింది. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఈ రోజు ఈ పని నేను చేయలేను, ఏ పనైనా ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి మనం ముందే డిసైడ్ అయి ఉంటాం. బిజినెస్ లో కూడా వీళ్ళకి చెప్తే వస్తారో రారో, ఎందుకులే వీళ్ళని చెప్పడం అని చెప్పేసి మనకు ఒక్కోసారి కూడా వెనక్కి వస్తూ ఉంటాం. కానీ గురువు గారు చెప్పిన మాటల్లో ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ కి, ఇట్లా డిసైడ్ అయిన మైండ్ సెట్ దగ్గర నుంచి కూడా మన మైండ్ సెట్ ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి గురువు గారు చెప్పారు. గురువు గారి ప్రతి ఒక్క మాట నాకు కనెక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే గురువు గారు సిఎన్సి ప్లాన్ గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ సిఎన్సి ప్లాన్, గురువు గారు చెప్పిన సిఎన్సి ప్లాన్ ప్రకారమే ఆ CNC లో ఉంటే మనం సక్సెస్ అవుతాం, మన టీం అనేది సక్సెస్ అవుతుంది. ఎవరైనా సరే లీడర్ గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా లీడర్ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా 2వ తారీఖే సిఎన్సి చేయాలని చెప్పి గురువు గారు చెప్పారు. నేను ఎప్పుడైతే మైసూర్ వెళ్ళొచ్చానో అప్పటి నుంచి కూడా 2వ తారీఖే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా 2వ తారీఖే నా సిఎన్సి నేను చేసి గ్రూప్ లో పెట్టడం స్టార్ట్ చేశాను. నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఏది చేస్తే నా టీం అదే చేస్తది. నేను కూర్చొని ఉంటే నా టీం కూడా కూర్చొని ఉంటది. నేను పడుకొని నిద్రపోతుంటే నా టీం కూడా పడుకొని నిద్రపోతదని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఫస్ట్ నేను చేయాలి. లీడర్‌గా నేను ఫస్ట్ చేసి తర్వాత నా టీంకి చెప్పాలి. నేను చేయకుండా నా టీంకి చెప్పకూడదని తెలుసుకున్నాను నేను. కాబట్టి ఎన్ని ఇబ్బందులొచ్చినా కూడా నేను 2వ తారీఖు సీఎన్సీ చేసేదాన్ని. నేను సీఎన్సీ చేసి గ్రూప్‌లో పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా నా టీం కూడా సీఎన్సీలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సీఎన్సీల వల్ల ఫస్ట్ ఈరోజు ఈ సక్సెస్ తీసుకున్నానంటే మెయిన్ సీఎన్సీ ప్లాన్ వల్లే లీడర్స్. 15వ తారీఖు కల్లా సైడ్ వాల్యూమ్ అనేది క్లోజ్ చేసుకొని, తర్వాత నుంచి నా నా టీమ్‌కి నేను హెల్ప్ అవుతూ కూడా ఎక్కువగా స్ట్రెస్ అనేది అనిపిచ్చేది కాదనమాట. ఎక్కువ హోమ్ మీటింగ్స్ చేసుకోవడానికి కూడా నాకు సీఎన్సీ చాలా ఉపయోగపడింది. సీఎన్సీ వల్ల కూడా నేను ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. ఇంకా చూస్ ఇంకా ముందుకెళ్ళే టైంలో ఒక్కొక్క రోజు నాకే అనిపిచ్చిద్ది. నైట్ ఒక్కదాన్ని ఇంటికొచ్చేదాన్ని. నైట్ 9, 10 గంటలకు గూడక దూర ప్రాంతాలకెళ్ళినప్పుడు ఇట్లా దర్శి అటు సైడు, అద్దంకి అటు సైడ్ ఎళ్ళినప్పుడు ఒక్కదాన్నే బండి మీద ఇంటికి రావడం జరుగుతుంటది. అట్లా ఇంటికొచ్చేటప్పుడు గూడా ఒక్కొక్కసారి నాకనిపిస్తది ఏమని, నాకు అవసరమా ఇంత ఇంత స్ట్రెస్ ఇంత ఇబ్బంది పడ్డము. ఈ టైంలో ఇంటికెళ్తన్నాను. ఒకవేళ ఏదైనా జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏందని అనిపిస్తది. కానీ అలాంటప్పుడు గూడా సెల్ఫ్ మోటివేషన్ నాకై నేను మోటివేషన్ చేసుకుంటదాన్ని. ఒక్క నిమిషం అట్లా అనిపిచ్చినా, లేదు నెగెటివ్ నా మైండ్‌కి తీసుకోకూడదు. పాజిటివ్ గానే తీసుకోవాలి. ప్రేరణ ఎవరికీ ఎవరికీ గూడా భూమి మీద గ్యారంటీ అనేది లేదు. కాబట్టి నాకు లేదు గ్యారంటీ. కానీ ఈ గ్యారంటీ లేనప్పుడు నేను ఉన్నప్పుడే నా పిల్లల్ని నేను సెటిల్ జేయాలి. నా పిల్లలకి మంచి ఇన్‌కమ్ అనేది నేను ఇప్పించగలగాలి. కాబట్టి నేను ఇట్లాంటియన్నీ పెట్టుకోకూడదు. ఖచ్చితంగా నేను ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితే నా లైఫ్ మారిద్దని నాకు తెలుసు కాబట్టి, నేను ఈ బిజినెస్‌లోనే సక్సెస్ అవ్వాలి. ఏ టైం అన్నా ఏదైనా సరే నేను ముందుకెళ్ళాలి, చెయ్యాలి, కష్టపడాలి. నేనొక్కదాన్ని కష్టపడితే నా 3 తరాలు గూడా 3 జనరేషన్ గూడా ఇంట్లో కూర్చొని గూడా ఇన్‌కమ్ తీసుకోగలుగుతారు. నేను పడ్డ ఇబ్బంది వాళ్ళు పడరు గదా! అని జెప్పేసి నేను ఈ 3 జనరేషన్ ఇన్‌కమ్‌కి కనెక్ట్ అయ్యి, నేను బిజినెస్‌ని ఇంకొద్దిగా స్పీడ్‌గా తీసుకెళ్తూ బిజినెస్‌లో నేను నిలబడ్డానికి గూడా కారణం ఏందంటే 3 జనరేషన్ ఇన్‌కమ్. ఎందుకు ఈ 3 జనరేషన్ ఇన్‌కమ్ అంటే, నాది గవర్నమెంట్ జాబే. రెగ్యులర్ జాబే. ఈ రెగ్యులర్ జాబ్‌లో గూడా పొరపాటున నాకేదన్నా జరిగింది అంటే, నాకొచ్చే ఇన్‌కమ్ ఏమన్నా నా ఫ్యామిలీకి నెక్స్ట్ డే నుంచి వస్తదా అంటే రాదు. కానీ రాదు. ఇంకోటి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ జాబ్‌లో చేశాను గదా! నాకేదన్నా అయింది అంటే అవార్డ్స్, రివార్డ్స్ ఏమన్నా ఇస్తారు అనుకుంటే, ఎటువంటి అవార్డ్స్, రివార్డ్స్ గూడా ఇవ్వరు. నాకేదన్నా అయిన నెక్స్ట్ డేనే నా పోస్ట్‌లోకి ఇంకొకరొస్తారు. మరి అట్లాంటి గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నాను. ఒక బానిస ఉద్యోగంలో మాత్రమే నేనున్నానని జెప్పేసి తర్వాత తెలుసుకున్నాను. కానీ ఉద్యోగాన్ని నేను తప్పు పట్టను. ఎందుకంటే ఇప్పటి వరకు గూడక నాకు 4 వేలు నోట్లోకెళ్ళడానికైనా, అన్నం తినడానికైనా కారణం ఏందంటే నాకు జాబే. కానీ జాబ్‌లో లేని బెనిఫిట్స్ వెస్టీజ్‌లో ఉన్నాయని మాత్రమే నేను చెప్తున్నాను లీడర్స్. మరి నేనక్కడ నాకేదైనా జరిగింది అంటే, నా జాబ్ మా వారికొస్తదా అంటే, మా వారు చదువుకుంది 7థ్ క్లాస్ గాబట్టి నా జాబ్ వచ్చే అవకాశం లేదు. ఒక అటెండర్ పోస్ట్ మాత్రమే ఇస్తారు. అటెండర్ పోస్ట్ ఇవ్వడం వల్ల మా వారు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుండాలి. అట్లాగే నా జీతం ఏదన్నా ఇస్తారంటే 10,000 దగ్గర నుంచి మా వారు జీతం అనేది స్టార్ట్ అవుతది. కాబట్టి అట్లాంటి జాబ్‌లో నేనున్నాను. మరి రేపేమన్నా నేను రిటైర్డ్ అయిన తర్వాత నాకేమైనా ఫింక్షన్ వచ్చే అవకాశం ఏముందా? కూర్చొని తినగలుగుతానా? పీస్‌ఫుల్ రిటైర్మెంట్ తీసుకోగలుగుతానంటే, పీస్‌ఫుల్ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఫింక్షన్ వచ్చే అవకాశం లేదని జెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది గాబట్టి, 62 సంవత్సరాల తర్వాత గూడా కన్ను, కాళ్ళు సహకరించకపోయినా ఏదో ఒకటి ఏదో ఒకటి నేను చెయ్యాలి. నా బ్రతుకు ముందుకెళ్ళాలంటే ఏదో ఒకటి చెయ్యాలి గాబట్టి ఆహ్, వెస్టీజ్‌లో ఇబ్బంది లేదు. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నేను చిన్న చిన్న సాక్రిఫైస్‌లు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా చిన్న చిన్న సాక్రిఫైస్‌లు నేను చేయడం వల్ల
మరి తర్వాత నేను నా లైఫ్ ని మంచిగా లీడ్ చేయొచ్చు కదా. ఆ చిన్న చిన్న సాక్రిఫైస్లు కూడా ఏంటంటే నిద్ర లేకుండా నిద్రని సాక్రిఫైస్ చేయడం, కొంచెం ఫ్యామిలీకి పిల్లలకి టైం ఇవ్వకపోవడము, ఇట్లాంటి సాక్రిఫైస్లు చేయడం వల్ల ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి నా తరాలు మారిపోతాయి అంటే నేనెందుకు చేయకూడదు. నా తరాలు మారిపోతున్నాయి అంటే నేనెందుకు చేయకూడదు. మరి నేను ఇబ్బందిలో ఉన్నాను ఇన్ని రోజులు, నా లైఫ్ ఇట్లా ఉంది. ఇదే లైఫ్ నా పిల్లలకి ఇచ్చాను అంటే మరి నా పిల్లలు కూడా నాలాగే ఇబ్బంది పడాలి కదా. నా పిల్లలు కూడా నాలాగే ఇబ్బంది పడాలి. అదే నేను ఒక్కదాన్ని కష్టపడి వాళ్ళకి ఒక బెటర్ లైఫ్, ఒక మంచి లైఫ్ ఇచ్చాను అంటే తరతరాలు కూడా నా గురించి కూడా మా వారి గురించి కానీ మా వాళ్ళు అనుకుంటారు కదా అని చెప్పేసి తరాలు మారే అవకాశం ఉంది కాబట్టే నేను బిజినెస్ ని ఇంత గట్టిగా నేను టేకప్ చేయడం జరిగింది. నేను పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను లీడర్స్. ఫుల్ టైమ్‌గా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకు అంటే ప్రతిరోజు ఫుల్ టైమ్ బిజినెస్ చేసేవాళ్ళు రోజుకి 5 మీట్ అవుతారు. కానీ నేను పార్ట్ టైమ్‌గా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి పార్ట్ టైమ్‌లో రోజుకు 5 గంటల దగ్గర నుంచి నేను 10 గంటల వరకు కూడా నైట్ 10 గంటల వరకు కూడా బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా టేకప్ చేశాను కాబట్టి కనీసం రోజుకి ముగ్గురిని లేదంటే ఒకరిని ఇద్దరిని కలవందే నేను ఇంటికి రాలేను. ఎందుకంటే నా మైండ్ అనేది అట్లా ఫిక్స్ అయిపోయింది. రోజుకి ఒక్కరినైనా ఇద్దరికైనా నేను ప్లాన్ చెప్పాల్సిందే. ప్లాన్ చెప్పకపోతే ఏ హోమ్ మీటింగ్స్ లేకపోతే కొంచెం ఆగిపోయిన లీడర్స్, కొంచెం ఇనాక్టివ్‌గా ఉన్న లీడర్స్‌కి పర్సనల్‌గా వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి మాట్లాడి వచ్చేదాన్ననమాట. ఎందుకు అట్లా ఫిక్స్ అయ్యానంటే ఒకటే అనుకున్నాను. నా డ్యూటీ టైము ఇంటికొచ్చే టైం 5కి గాదు. నా ఇంటికొచ్చే టైము 9 లేక 10 గంటలకు మాత్రమే అని జెప్పేసి నా మైండ్ నేను ఫిక్స్‌డ్ జేసుకున్నాను. ఫిక్స్‌డ్ జేసుకున్నప్పుడు గూడా 5 గంటలకి నాకు ఇంటికి రావాలనిపిచ్చదు. అక్కడక్కడ తిరిగేసి ఏదో టీమ్ వాళ్ళతోటి మాట్లాడుకుంటూ హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ నేను 9, 10 గంటలకి ఇంటికి రావడం జరుగుతది. నా పిల్లలు గూడక నిజంగా చాలా బాధ నాకు. నా పిల్లలు నన్ను ఒక విషయం అడగడంతోటి నాకు చాలా బాధేసింది లీడర్స్. ఏంటంటే మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. మా అబ్బాయిని హాస్టల్‌లో ఉంచాను. మా పాప నా దగ్గరే ఉంది. బాబుని గూడా హాస్టల్‌లో ఉంచడానికి కారణం ఏందంటే నా పిల్లలకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను. నేను 9, 10 గంటలకి ఇంటికొస్తున్నప్పుడు వాళ్ళు పాపం నన్ను మిస్ అవుతున్నా నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అందుకోసమని బాబుని హాస్టల్‌లో చేర్పించాను. నెక్స్ట్ ఇయర్ గూడా పాపని హాస్టల్‌లో చేర్పించి ఆహ్, వి వి బిజినెస్‌ని ఇంకో స్పీడ్‌గెళ్ళడానికి గూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ 2, 3 నెలల్లో గూడా మా పాపను గూడా హాస్టల్‌లో చేర్పిస్తాను. ఒక సండే ఎవ్రీ సండే నేను ఇంటికాడ ఉండడం కుదరట్ల. ఏదైనా దూరం ఎళ్ళాలి అంటే నాకున్న టైం ఏందంటే ఆదివారం. ఆదివారం ఇప్పుడు మాత్రమే నేను కొంచెం లాంగ్‌గా ఎళ్ళేసి వాళ్ళకి హోమ్ మీటింగ్స్ ఇవ్వడానికి గాని, వాటికి ఉపయోగపడతది కాబట్టి నాకు ఆదివారం నేను ఇంటికాడ ఉండను. ప్రతి ఆదివారం గూడా ఇంటికాడ ఉండడం కుదరట్లేదు. మా అబ్బాయి ఇంటికొచ్చిన రోజు నేను హాస్టల్ నుంచి ఇంటికొస్తే ఒక్కరోజు కూడా నా దగ్గర టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నామా, కనీసం నాకు చికెన్ వండి పెట్టలేకపోతున్నాం అన్న నా కొడుకు నన్నడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ వాడికి తెలియక నన్నడిగాడు. వాడికి నేనేం జేస్తున్నా తెలియక అడిగాను గానీ, ఇదంతా చేస్తుంది గూడా నా పిల్లలకే గదా. రేపటి రోజున నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యి, మమ్మీ నాకది కావాలి అన్నప్పుడు నా జేబులో డబ్బులు నేను చూసుకోగూడదు. నా జేబులో డబ్బులు నేను చూసుకోగూడదు. ఇంకోటొచ్చేసి మా పిల్లలు మంచిగా రెస్టారెంట్‌కెళ్తే, ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్ ఏందంటే ముందు రేట్ చూస్తాను. ముందు రేట్ చూసేసేసి మా పిల్లలు ఏదన్నా అడిగినా గూడా అది బావుండదు నాన్న ఇది తీసుకో అని జెప్పి తక్కువ రేటుకి తీసిస్తాను. కానీ వెస్టీజ్‌లో సక్సెస్ అయినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే రేట్ అనేది నేను ఆలోచించగూడదు. నా పిల్లలు ఏది గావాలంటే అది ఇవ్వాలి. నా పిల్లలు ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గాని, ఇంటర్నేషనల్ కాలేజ్‌లో గాని ఎక్కడ చదువుతానన్నా గూడా గో హెడ్ నువ్వు చదువు. నీకెందుకు నేనున్నాను. నీకేది గావాలంటే అది చెయి. నువ్వు ఎక్కడ చదవాలంటే అక్కడ చేయని నేననగలగాలి. నా పిల్లల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా లైఫ్ అనేది లీడ్ జేయాలంటే ఈరోజు నేను కష్టపడాలి. ఆ విషయం నా కొడుకు తెలీదు గాబట్టి అన్నాడు. నా కొడుకు తెలుసుకున్నప్పుడు మా అమ్మ నా కోసమే గదా చేస్తుందని మా పిల్లలు తెలుసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతదని జెప్పేసి మా పిల్లలనే మాటలు గూడా నేను పట్టించుకోకుండా ఈరోజు నా పిల్లల కోసమే నేను కష్టపడడం జరుగుతుంది లీడర్స్. అట్లాగే నా పిల్లల కోసమే కాకుండా ఈ వెస్టీజ్‌లో నా లైఫే గాదు. నాతో పాటు చాలా మంది మిడిల్ క్లాస్ లైఫ్‌లు గూడా మారే అవకాశం ఉంది. నా ఒక్కదాన్ని గాదు. ఎక్కడైనా చూడండి నా గవర్నమెంట్ జాబుల్లో అయినా, దేంట్లో అయినా నేనొక్కదాన్నే బతుకుతున్నాను. నేనొక్కదాన్ని ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. మరి ఎవరికైనా రూ. 4 హెల్ప్ చేసే అవకాశం ఏదన్నా ఉంది అంటే, హెల్ప్ చేయాలని మనసులో గూడా చేయలేను. ఎందుకంటే, మరి హెల్ప్ చేయాలి అంటే నాకొచ్చేది 30,000 సాలరీ. ఈ 30,000 సాలరీ నేనెవరికి హెల్ప్ చేయగలను? ఒకవేళ వాళ్ళేదైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఇవ్వాలి అనుకున్నా, ఇచ్చినా గూడా నాకొచ్చే ఇన్‌కమ్ అమ్మో! నాకు మళ్ళీ పొదుపులకి వాటికి తక్కువైతాయేమో, నాకు చీటీలకి తక్కువైతాయేమో అని జెప్పేసి నేనెవరికీ గూడా హెల్ప్ చేసే అవకాశం లేదు. హెల్ప్ చేసినా ఒక్కసారో, 2 సార్లు మాత్రమే హెల్ప్ చేయగలం.
కానీ అట్లాంటి వ్యక్తులను మనం వెస్టీజ్‌లోకి తీసుకురాగలిగితే, వాళ్ళకి వెస్టీజ్ గొప్పతనాన్ని చెప్పగలిగితే, మరి వాళ్ళందరికీ కూడా మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళమవుతాం గదా! మరి ఈరోజు వెస్టీజ్‌లో ఏమన్నా వయసు అడుగుతున్నారా? వయసు అడగట్లేదు, పెట్టుబడి అడగట్లేదు, వాళ్ళ చదువు అడగట్లేదు, మరి ఏమీ అడగట్లేదు గదా! ఖచ్చితంగా మనం నేను చేసుకొని ఖచ్చితంగా నేను నిలబడతాను వెస్టీజ్‌లో. వెస్టీజ్‌లో నేను సక్సెస్ అవుతానన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వెస్టీజ్‌లో ఆపర్చునిటీ ఉంది గదా! మరి అట్లాంటప్పుడు చాలా మందికి గూడా హెల్ప్ అవుతదని జెప్పేసి, చాలా మంది ఆడపిల్లలు గూడా నన్ను నమ్ముకొని ఈరోజు హైమ మేడం ఉంటే, హైమ మేడం తోటుండి మేము సక్సెస్ అవుతామని జెప్పేసి నమ్ముకొని రావడం జరిగింది. నేను సక్సెస్ అవ్వడమే గాదు, నాతో ఉన్న ప్రతి ఒక్కరిని గూడా నేను ఖచ్చితంగా సక్సెస్ చెయ్యాలి. ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను. నా మిడిల్ క్లాస్ లైఫ్‌నే గాదు, నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి గూడా మిడిల్ క్లాస్ లైఫ్‌ని మార్చాలి అని జెప్పేసి నేను బిజినెస్‌లో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒక 17,000, 20,000 నాకు సెకండ్ ఇన్‌కమ్ సిల్వర్‌లో నాకు 11,000 చెక్కొచ్చింది. 11,000 చెక్కొచ్చిన తర్వాత కూడా చెక్ అనేది నాకు నెక్స్ట్ డే నాకు చెక్ రావడం లేదు. నెక్స్ట్ మంత్ నాకు చెక్ రావట్లేదు. నేను ఏంటి సార్ నాకిట్లా చెక్ రాలేదు ఏంటి అంటే, సార్ వాళ్ళు చెప్పిన మాట మనల్ని మనం మార్చుకోవాలి బిజినెస్‌లో. అమ్మా నీకు 11,000 వచ్చాయంటే 11,000 తగ్గట్టు నువ్వు మారావు. నెక్స్ట్ నీకు 50,000 రావాలంటే 50,000 తగ్గట్టు కూడా నువ్వు మారాలి. 1,00,000కి రావాలంటే 1,00,000కి తగ్గట్టు గూడా నువ్వు మారాలి. బిజినెస్‌లో ఏందంటే నన్ను నేను మార్చుకుంటూ బిజినెస్‌కి తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళడమేమ్మా. లక్షలను లక్ష లక్షణాలు మారండి. లక్షలు రావని జెప్పి సార్ చెప్పడం జరిగింది నాకు ఆనంద్ సార్ వాళ్ళు. అట్లాగే నా లక్షణాలని మార్చుకుంటూ ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే అంటారు గదా! ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణం వంటిదని జెప్పేసి. అత్తరం దుకాణంలో ఉన్నప్పుడు మన సెంటు కొన్నా కొనకపోయినా మన దగ్గర అదే వాసనొస్తది. అట్లాగే మనం మంచి వాళ్ళతో స్నేహం జేస్తే అంతో ఇంతో మనకి మంచి వాళ్ళ బుద్ధులే వస్తాయి. వాళ్ళు సక్సెస్ అయిన లీడర్స్ తోటి మనం వెళ్ళడం వల్ల మనం గూడా అంతో ఇంతో సక్సెస్ అవుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మా అప్లైనర్స్ సాయన సార్ గాని, నాకు సాయన సార్ వాళ్ళు గాని, రవీణ సార్ వాళ్ళు గాని, ఆనంద్ సార్ వాళ్ళు గాని, నాకు బిజినెస్‌లోకి నేను వచ్చినప్పుడే నాకు మాట ఇవ్వడం జరిగింది. "నీకు బ్రదర్స్ లేరన్నారు. నీకు బ్రదర్స్ లేరన్నమ్మా. మేము ముగ్గురం బ్రదర్స్ ఉన్నాము. నీకు ముగ్గురం గూడా మేము అన్నల లాంటి వాళ్ళమే. కాబట్టి నీకు ఇబ్బందేం లేదు. నీకు ముగ్గురు అన్నలం మేము తోడున్నాం గాబట్టి, మా దగ్గర నుంచి ప్రతి ఒక్క సహాయం వస్తుంది. మేము అన్నలనే అనుకో" అని జెప్పి సార్ చెప్పడం జరిగింది. నాకు సాయన సార్ గూడా నాకు చాలా, చాలా ఇదిగా నాకు ఒక ఓన్ బ్రదర్ గానే నాకు ముగ్గురు గూడా హెల్ప్ జేయడం జరుగుతుంది. ఈరోజు నేనున్న క్యాడర్ లీడర్ స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ క్యాడర్‌లో నేనున్నాను. కనీసం ఇప్పటి వరకు గూడక టీమ్‌కి ప్రొడక్ట్స్ గాని అయన్నీ గాని నేను ఎళ్తున్నానంటే, నేను డీఎల్‌సీపీకెళ్ళిన దాఖలాలు ఒక 3 సార్లు, 4 సార్లు మాత్రమే ఉంది వెస్టీజ్ బిజినెస్‌లో. ఎందుకంటే పొదిల్లో ప్రొడక్ట్స్ మాకు తక్కువగున్నాయి. పొదిలో ప్రొడక్ట్స్ లేవు. డీఎల్‌సీపీలు లేవు. కానీ సాయన్న సార్ వాళ్ళు ఒంగోలులో ఉండడం వల్ల నాకు జరిగే ఈ ప్రొడక్ట్స్ సార్ నాకు ఒంగోలు నుంచి పంపించడం జరుగుతది. ఒంగోలు నుంచి పంపించడం వల్ల సార్ అక్కడున్న ధైర్యంతోటి నేను ఇక్కడ బిజినెస్ చేసేదాన్ని. అట్లా నేను బిజినెస్‌లో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు గూడా నేను 2 సార్లు, 3 సార్లు మాత్రమే డీఎల్‌సీపీకెళ్ళాను. ప్రతి ఒక్కటి గూడా నాకు సాయన సార్ ఒక సొంత బ్రదర్ లాగానే నాకు హెల్ప్ చేస్తూ, నన్ను ముందుకు తీసుకెళ్తూ, నాకు తెలియని విషయాలు తెలియజెప్తూ, నాకు నేర్పిస్తూ సారు ముందుకు తీసుకెళ్తున్నారు. నా 3 తరాలు ఉండేంత వరకు కూడా నేను సాయన సార్‌ని ఎప్పుడూ గూడా నేను గుర్తుపెట్టుకొనే ఉంటాను లీడర్స్. ప్రతి ఒక్కరు గూడా నాకొచ్చిన ఈ ఆపర్చునిటీ అందరికీ ఉంది. నాకే గాదు ప్రతి ఒక్కరికి ఈ ఆపర్చునిటీ అనేది ఉంది. ప్రతి ఒక్కరు గూడా ఖచ్చితంగా ఈ వెస్టీజ్ అనే బిజినెస్ ప్లాట్‌ఫారాన్ని పట్టుకొని అందరం గూడా ముందుకెళ్దాము. అందరం గూడా సక్సెస్ అవుదాము. బయట ఎక్కడా గూడా ఇట్లాంటి ఆపర్చునిటీ ఉందంటే ఎక్కడా గూడక ఆపర్చునిటీ లేదు. ఎక్కడా గూడా ఆపర్చునిటీ లేదు. ఇదే ఆపర్చునిటీ మన పేరెంట్స్‌కి గాని మా పేరెంట్స్‌కి గాని, వాళ్ళకి గాని వచ్చుంటే, వాళ్ళు గాని ఈ ఆపర్చునిటీ తీసుకొనుంటే ఈరోజు నా లైఫ్ గూడా మారేది. కానీ మా పేరెంట్స్‌కి ఆపర్చునిటీ రాలేదు. నాకే ఆపర్చునిటీ వచ్చింది. చిన్నప్పటి నుంచి గూడా మన పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నా అంటే చదువుకో, మంచిగా జాబ్ జెయి. మంచిగా చదువుకో, బాగా చదువుకో, జాబ్ జెయి అనే ఆలోచనే మన పేరెంట్స్ తీసుకెళ్లడం వల్ల ఈరోజు బిజినెస్‌లోకి మనందరం గూడా రాలేకపోతున్నాము. చదువుతున్నాము, జాబ్ జేస్తున్నాము. చదివాము, జాబ్ జేసాము గానీ,
మరి జాబ్ చేస్తే జాబ్ లో ఏమైనా మనం సక్సెస్ అవుతున్నామా, జాబ్ లో ఏమైనా మన లైఫ్ ఏమైనా లీడ్ అవుతుందంటే ఏది లేదు లీడర్స్. ఈ రోజు మా కింద ఈ రోజు మన టీమ్ లో కూడా ఇంచుమించు 10 మంది కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, సచివాలయం జాబ్ హోల్డర్స్ రావడం జరిగింది. అట్లాగే స్కూల్ కరస్పాండెంట్లు కానీ గవర్నమెంట్ జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వెస్టింగ్ సిస్టమ్ ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా టైం లేదనుకుంటున్నాము. మనం కుదుర్చుకుంటే టైం అనేది మన చేతుల్లోనే ఉంటది, టైం అనేది మన చేతుల్లోనే ఉంటది కానీ ఒకసారి ఆలోచించండి. గురువు గారు చెప్పిన మాట, సుబ్బయ్య శెట్టి గురువు గారు చెప్పిన మాట, మన లైఫ్ లో దేవుడు కొన్ని ఎంటీ పేజెస్ అనేవి వదిలిపెడతారు. మనం అందరం ఏమనుకుంటామంటే నా తలరాతలో ఏది రాసుంటే అదే జరిగిద్ది అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. మన లైఫ్ లో ఎంటీ పేజెస్ అనేవి దేవుడు కొన్ని వదిలిపెడతాడు. ఆ ఎంటీ పేజెస్ లో మనం ఏది రాసుకుంటే అదే జరుగుతుందని గురువు గారు చెప్పారు. కాబట్టి గురువు గారు చెప్పిన అప్పటి నుంచి కూడా నాకు అది చాలా వాస్తవం అనిపించింది. కరెక్ట్ కదా, నేను ఇప్పటి వరకు కూడా ఇది నాకు తలరాతలు నాకు రాసి లేకపోతే లేదనుకునేదాన్ని, తలరాతలో రాసి వస్తుంది లేదనుకునేదాన్ని. కానీ గురువు గారు చెప్పిన తర్వాత నాకున్న ఎంటీ పేజెస్ లో నేను వెస్టీజ్ లోనే సక్సెస్ అవ్వాలి, నాతో పాటు చాలా మందిని వెస్టీజ్ లోనే సక్సెస్ చేయాలి. కాబట్టి ఉంటే వెస్టీజ్ లోనే ఉంటాను, లేదంటే వెస్టీజ్ లోనే పోతానని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి నా ఎంటీ పేజెస్ లో నేను రాసుకోవడం జరిగింది లీడర్స్. మీరు కూడా మీ ఎంటీ పేజెస్ లో కూడా మీరు కావాల్సింది, మీరు అనుకున్నది ఖచ్చితంగా రాసుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా చూసుకోవాలంటే మైసూర్ ట్రిప్ అనేది చాలా గ్రేట్ ఆపర్చునిటీ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా మైసూర్ ట్రిప్ మనకి మే నెలలో ఉంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా మైసూర్ ట్రిప్ కి వస్తే మన లైఫ్ అనేది మారిపోతుంది. గమనించండి ఒకసారి. మరి ఈ రోజు మనమందరం కూడా చాలా మంది నేను అనుకున్న మైండ్ సెట్ వచ్చేసి ఒక 6 నెలలు చూద్దాము, 10 నెలలు చూద్దాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా 6 నెలలు చూద్దాం, 10 నెలలు చూద్దాం అని చెప్పేసి బిజినెస్ లోకి రాకూడదని నాకు అర్థమైంది. ఎందుకు అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా రిస్క్ ఉందంటారా లేదంటే ఒకసారి ఆలోచించుకోండి. లాస్ట్ టైం నేను సంక్రాంతి పండుగ రోజు బండి మీద నుంచి దర్శించి కుదిరి వస్తుంటే చీకటి 8:30 టైం అయింది. ఆ టైంలో స్పీడ్ గా రావడంతో నాకు స్పీడ్ బ్రేకర్ అనేది కనపడక బండి మీద నుంచి కింద పడడం జరిగింది లీడర్స్. కాలు చిన్న ఫ్రాక్చర్ అయింది. కానీ ఆ టైంలో బండి మీద నేను ఉండడం వల్ల ఒక్కదాన్నే ఉన్నాను. మరి మళ్ళీ బండి నడిపితే కింద పడతానని నాకు తెలుసు, కింద పడితే ప్రాణం పోయిద్దని కూడా తెలుసు, మనందరికీ తెలుసు. మనందరం ఈ రోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా బండి నడుపుతూనే ఉంటారు. బండి కొద్దిగా కంట్రోల్ గా నడపలేకపోయామంటే బండి మీద నుంచి కింద పడతాం, దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలేటప్పుడు ప్రాణం కూడా పోతుందో మనందరికీ తెలుసు. కానీ మరి బండి నడపకుండా మనం ఉంటున్నామా? లేదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా రిస్క్ ఉంటది. రిస్క్ లేని పని మనం ఏది చేయట్లేదు. పొలం పనులకి వెళ్తున్నాం, పొలం పనులకి వెళ్తే అక్కడ పురుగు పుట్ట ఉండదని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. కరెంట్ పని చేస్తున్నాం, కరెంట్ తగిలితే మనం కింద పడిపోవని గ్యారంటీ ఏమైనా ఉందా? మరి నేను ఈ రోజు సచివాలయంలో జాబ్ చేస్తున్నాను, నర్సుగా చేస్తున్నాను. ఈ రోజు పుట్టిన పిల్లలకు కూడా నేను వ్యాక్సిన్ వేస్తున్నాను. పుట్టుకతోటే 24 hours లోపు నేను వ్యాక్సిన్ చేయాలి, 1.5 month కి వ్యాక్సిన్ చేయాలి. ఆ చిన్న పిల్లలకి నేను వ్యాక్సిన్ చేసేటప్పుడు సైట్ అనేది ఒక చోట నేను వ్యాక్సిన్ చేయబోయి ఇంకొక చోటగా నేను వ్యాక్సిన్ చేశానంటే పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. మరి ఈ రోజు అంత డేంజర్ లో అంత ఇబ్బందులు పడుతూ మనం చేసే ప్రతి ఒక్క వృత్తిలో గాని, ప్రతి ఒక్క పనిలో గాని, ప్రతి ఒక్క జాబ్ లో గాని రిస్క్ ఉంది. రిస్క్ లేకుండా ఏది లేదు. మరి రిస్క్ ఉందని తెలిసి కూడా మరి మనం మన జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, ₹1 పెట్టుబడి పెట్టట్లేదు, ఎవరిని మనం మోసం చేయట్లేదు, ఎవరిని మనం బలవంతం చేయట్లేదు. మనం కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకుంటూ నలుగురికి మనకు వచ్చిన మంచిని మనం పంచుతున్నప్పుడు ఇక్కడ ఎటువంటి రిస్క్ లేదు. రిస్క్ అలా కంపెనీ తీసుకుంటుంది. మరి అట్లాంటప్పుడు మనం బిజినెస్ లో చేద్దామని మనందరం ఎందుకు బిజినెస్ లోకి వస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మరి రిస్క్ లేని బిజినెస్, అక్కడ మన ప్రాణాలను ప్రాణంగా పెడుతున్నాం, ఇక్కడ మనం నలుగురికి హెల్ప్ చేస్తున్నప్పుడు మరి అక్కడేమో అక్కడ ఇబ్బంది ఉందని తెలిసి కూడా మరి ఎవ్రీ టైం మనం ఆ పనికి వెళ్తున్నాం. మరి ఇక్కడ అట్లాంటి ఇబ్బంది ఏం లేదు కదా, మనం ఎందుకు వెస్టీజ్ బిజినెస్ టేకప్ చేయలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి. ఒక 2-3 సంవత్సరాలు కొన్నిటిని సాక్రిఫైస్ చేస్తే 2-3 సంవత్సరాలు మనము వెస్టీజ్ లో నిలబడితే మనం ఖచ్చితంగా వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలి, నా తలరాతని నేను మార్చుకోవాలని చెప్పేసి వెస్టీజ్ లో నిలబడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి తలరాత మారిద్ది లీడర్స్. నేను అనుకున్నది ఒకటే. సినీ యాక్టర్ చిరంజీవికి ముందు వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా రిచ్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. చిరంజీవి తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా పూర్ క్యాండిడేట్స్ లేరు. ఇక్కడ చిరంజీవి అనే ఒక్క వ్యక్తి నిలబడడం వల్ల ఈ రోజు వాళ్ళ 3 తరాలు కూడా మారిపోయాయి. మరి అట్లాంటిదే మీరు నేను చేద్దాం.
నేను కూడా నిలబడదాం. మనం ఒక్కళ్ళం నిలబడితే మన 3 తరాలు మారిపోతాయి అన్నప్పుడు మనం ఎందుకు హార్డ్ వర్క్ తీసుకోకూడదు? మనం ఎందుకు కష్టపడకూడదు? అక్కడ డేంజర్ వర్క్ ఉన్నా కూడా అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎటువంటి డేంజర్ వర్క్ లేదు. మనకొచ్చిన మంచిని నలుగురికి పంచుతున్నప్పుడు మనం ఎందుకు వెనక తగ్గాలి? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అందరూ కూడా బిజినెస్ ని టేకప్ చేయండి, బిజినెస్ ని పట్టుకోండి. 3 నెలలు చేద్దాం, 6 నెలలు చేద్దాం అని కూడా ఎవరు ఫిక్స్ అవ్వద్దు. ఖచ్చితంగా నేను ఉంటే వెస్టీజ్ లోనే ఉంటాను, పోతే వెస్టీజ్ లోనే పోతానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయ్యే వర్క్ చేస్తే అందరికీ కూడా మంచి ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన దాంట్లో లీడర్స్ ఏదైనా నెగిటివ్ ఉంటే వదిలేసేయండి. ఓన్లీ పాజిటివ్ ఉన్న దాన్ని మాత్రమే తీసుకోండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ లీడర్స్. ఈ రోజు శివరాత్రి ఫిబ్రవరి నెక్స్ట్ మహాశివరాత్రి కల్లా ప్రతి ఒక్కరు ఈ జూమ్ లో ఉన్న 161 మంది కూడా మంచిగా ఇన్కమ్ తీసుకుంటూ మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా 1 lakh ఎర్నర్ కావాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ దినేష్ సార్, నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు మై హోస్ట్ సార్. థ్యాంక్ యూ హేమ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అద్భుతమైన టెస్ట్ మోని మేడం. అసలు మీ వాయిస్ లోనే వైబ్రేషన్, అసలు ఆ ఎనర్జీ, మీ కథ వింటుంటే మా అందరికి కొత్త ఎనర్జీ వచ్చింది. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. చిన్న చిన్న అమౌంట్ కోసమే అంత కష్టపడి పని చేస్తుంటే ఈ రోజు బిజినెస్ లో ఒక మంచి ఆపర్చునిటీ అందాక ఎంత బాగా చేస్తారో మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మేడం. అలాగే మీరు పడ్డ ప్రతి కష్టంలో ఇంకా ముందుకెళ్ళడానికి చూశారు. అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఎప్పుడైనా సరే లైఫ్ లో ముందుకెళ్లాలనే కోరిక ఉంటేనే లైఫ్ లో వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఒక్కటి సార్, నా గోల్ చెప్పలేదు సార్, ఇది ఒక్క గోల్ చెప్తాను. ఓకే మేడం. సార్ నా గోల్ వచ్చేసి డిసెంబర్ కి 1.5 lakhs తీసుకోవాలి సార్. 1.5 lakhs తీసుకొని నా గవర్నమెంట్ జాబ్ ని నేను పక్కన పెట్టేసి ఫుల్ టైం విజిట్ చేస్తాను సార్. రేపు ఏప్రిల్ 1st నుంచి కూడా చైల్డ్ కేర్ లీవ్స్ పెడుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఒక 2 months చైల్డ్ కేర్ లీవ్స్ పెట్టేసేసి మళ్ళీ ఒక 10 days జాయిన్ అయ్యి మళ్ళీ 2 months చైల్డ్ కేర్ లీవ్ పెట్టేసి ఫుల్ టైం వెస్టీజ్ టేకప్ చేస్తాను సార్. ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటే లీడర్స్, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకుంటే, ఈ రోజు నేను సచివాలయం జాబ్ లో నేను తీసుకుంటున్న ఇన్కమ్ వచ్చేసి 31,000. 6 సంవత్సరాలు సచివాలయంలో చేస్తుంటే రోజుకి 8 గంటల వర్క్ చేస్తుంటే నా శాలరీ 31,000. కానీ వెస్టీజ్ లో 10 నెలల నుంచి నేను పార్ట్ టైం గా తీసుకోవడం జరిగింది లీడర్స్. 10 నెలల నుంచి హార్ట్ఫుల్ గా నేను వర్క్ చేయడం, నేను డిసైడ్ వర్క్ చేయడం చేశాను. కానీ ఈ మంత్ నేను తీసుకున్న ఇన్కమ్ 62,448 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి. 6 సంవత్సరాలు పనిచేస్తే అక్కడ 31,000, 11 నెలలు పనిచేస్తే ఇక్కడ 62,000. అంటే ఆ శాలరీకి డబల్ శాలరీ తీసుకుంటున్నాను. మరి నేను ఎక్కడ పని చేయాలనేది ఒకసారి ఆలోచించుకుంటే నేను వెస్టీజ్ లోనే పని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక ఏప్రిల్ 1st నుంచి కూడా సార్ నేను చైల్డ్ కేర్ లీవ్ పెట్టేసి ఫుల్ టైం బిజినెస్ అనేది టేకప్ చేసుకుంటున్నాను లీడర్స్. అట్లాగే డిసెంబర్ కి నా గోల్ వచ్చేసి 1.5 lakhs. ఆ 1.5 lakhs ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ నేను ఆలోచించట్లేదు, డిసైడ్ అయ్యి చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా 1.5 lakhs తీసుకొని గవర్నమెంట్ జాబ్ ని పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ గా విజిట్ అనేది చేస్తాను సార్. కాబట్టి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా లీడర్స్ మీ గోల్ ని మీరు రాసుకొని, మీ గోల్ ని మీరు ఫిక్స్ చేసుకొని, గోల్ ని రాసుకొని గోల్ కు తగ్గట్టుగా వర్క్ చేయండి లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ హేమ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. డిసెంబర్ కి 2 lakhs తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఆల్మోస్ట్ చాలా మంది మంచి ఎనర్జీగా ఉన్నారు. ఓకే సార్. ఫస్ట్ భవానీ మేడం ఉన్నవా? ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హైమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మహాశివరాత్రి రోజు మాకు మంచి ఎనర్జీ బూస్ట్ ఇప్పించారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో బయటికి వెళ్తే అని నెగిటివ్స్ ని వెతుక్కున్నాం మేడం ఇప్పటిదాకా. మనం ఎక్కడికి వెళ్ళలేదు, ప్లస్ బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు కాబట్టి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కాదు మేడం. మన ఫ్యామిలీలో మనం పడే కష్టం ఒక్కొక్కటి మనం ఎలా ఫేస్ చేస్తున్నామా అనేది మనకి ఇంపార్టెంట్ మేడం. మన పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో మమ్మీ నాకు అది కావాలి అంటే ఖచ్చితంగా రేట్ ఒకటే చూస్తాం మేడం మనం. అవును మేడం.
ఆ రేట్ చూసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా దాన్నే ఇస్తున్నాము బలవంతాన. అది చాలా కష్టంగా ఉంటది మేడం. నిజంగా మనకి చాలా కష్టం అనిపిచ్చిద్ది. అలానే మేం ఇక్కడ మనల్ని నమ్ముకొనొచ్చిన మన లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపిచ్చాలి మేడం. ఎందుకంటే మనల్ని నమ్ముకొనొచ్చారు. మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాం గాబట్టి వాళ్ళని మనం గెలిపిచ్చే బాధ్యత మనం తీసుకోవాలి మేడం. గెలిపిచ్చే అవును బాధ్యత మేడం. తీసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఒక లీడర్‌గా మనమేం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అవును అది మేడం. మేడం. నేను కూడా నేర్చుకుంటూ, మార్చుకుంటూ లక్ష్య రావాలంటే లక్షణాలు మార్చుకోవాలి అని ఎంఎస్ఆర్ సార్ ఏదైతే చెప్పారో, దాన్ని నేను ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను మేడం. చెక్ ఎంతైతే ఉందో ఆ స్టేజ్‌లోనే ఉన్నారు. కాబట్టి ఇంకొంచెం చెక్కు రావాలి అంటే ఏం మార్చుకోవాలి? తగ్గట్టుగా మార్చుకొని వర్క్ చేస్తాను మేడం. నా లైఫ్ లైనర్స్‌ని గెలిపిచ్చాలి అని నా గోల్ మేడం. ఓకే మేడం. థాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. ఖచ్చితంగా మేడం. థాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మేడం. మేడం. మంచిగా సక్సెస్ అవుతారు మేడం. థాంక్ యూ మేడం. మీ గోల్ ఏదైతే ఉందో థ్యాంక్ యూ అది మేడం. రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బాగుంది మేడం. నెక్స్ట్ నాగలక్ష్మి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. నాగలక్ష్మి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ హైమ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి ఫస్ట్ మేడం, వెరీ అసలు గుడ్ మార్నింగ్. నేను యాక్చువల్గా జూమ్ ఎవరో దాన్ని చూడలేదు వాస్తవంగా. ఆ, చూడకుండానే మామూలుగానే ఆన్ చేశాను. తీరా చూస్తే మీ వాయిస్ వినపడింది. సారు దినేష్ సారు ఆనంద్ సార్ టీము అని అనౌన్స్ చేయడంతోనే, లేడీ లెజెండర్ అనౌన్స్ చేయడంతోనే నేను అనుకున్నా మీరేనని. ఆ, థ్యాంక్ యూ మేడం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, స్టార్ డైరెక్టర్ గా నిలబడి కార్ అచీవ్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా ఆ రోజు ఆ పోస్టర్ చూసి నాకే కార్ వచ్చిందేమో అనిపించింది. కానీ మీకు నాకు అంత బాండింగ్ లేకపోయినా ఎందుకో మీరంటే మంచి అభిమానం నాకు. ఎందుకంటే చిన్న వయసులోనే మంచి నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ జాబ్ తీసుకొని మీ కిందకి మొత్తం గవర్నమెంట్ హోల్డర్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఎప్పుడు మేడం బాగా కష్టపడుతున్నారు అని. ఈ రోజు మీ లైఫ్ స్టోరీ విన్నాక మీకు నాకు ఒక్కటే తేడా, మనీ. మనీ ఓహ్! ఒక్కటే తేడా. నాకు కొంచెం పుష్కలంగా మనీ ఉంది, మీకు అది ఇబ్బంది అయింది. కానీ నాకు వాస్తవంగా నేను జాయిన్ అయ్యాను కానీ డిసైడ్ అవ్వలేకపోయా. ఎందుకంటే ఇంట్లో ఒక్కదాన్ని అయిపోయి పిల్లల్ని హాస్టల్ని అన్ని చూసుకోవడం వల్ల డిసైడ్ అవ్వలేకపోయాను. నేను మొన్న 2-3 మంత్స్ బ్యాకే డిసైడ్ అయ్యాను జాబ్ కూడా వదిలేయాలని. ఇంకా కొన్ని కారణాల వల్ల మా సార్ ఆగిపోమనేసరికి ఆగిపోవాల్సి వచ్చింది. కానీ మీరు ఏదైతే సక్సెస్ తీసుకున్నారో అదే సక్సెస్ నేను తీసుకోవాలని అనుకున్నాను. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మనం లీడర్ గా మారకుండా వేరే వాళ్ళని లీడర్ గా మార్చలేమని. సురేష్ సార్ నాకు ఎప్పుడు అదే మాట చెప్తా ఉంటాడు, నీలో అన్ని ఉన్నాయి, కొన్ని ఒక 2-3 మార్చుకుంటే సక్సెస్ అవుతావని. ఆ 2-3 మార్చుకోవటం, ఫుల్ టైం పెట్టడము, టీమ్ తో ఫాలో అప్ చేసుకోవడం, ఇవన్నీ నేను కొన్ని కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. కానీ ఒక 2-3 మంత్స్ నుంచి మాత్రం కొంచెం గట్టిగా చేస్తున్నాను. మీరు ఏదైతే లక్ష లక్ష రూపాయలు గురించి చెప్పారో రేపు డిసెంబర్ కి వాస్తవంగా నేను కూడా అదే గోల్ పెట్టుకున్నాను. మీతో పాటు నేను కూడా సక్సెస్ అవ్వాలి మేడం. మీ ఖచ్చితంగా. జర్నీ ఖచ్చితంగా నాకు మేడం. చాలా మీకు బాగా నచ్చింది. మీరు ఎంత థ్యాంక్ యూ మేడం. పోరాడుతున్నారో అంతకు మించి నేను కూడా పోరాడుతున్నాను. కాకపోతే సక్సెస్ అనేది దగ్గరికి వస్తుంది, వెనక్కి వెళ్తుంది, టీం పడిపోతుంది, లెగుస్తుంది. కానీ ఈసారి గట్టిగా నిలబెట్టుకోవాలని నేను కూడా ట్రై చేస్తున్నాను మేడం. చాలా హ్యాపీగా ఉంది మీ జూమ్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఉన్న కొన్ని క్వాలిటీస్ ఇంతవరకు తెలియని ఈ రోజు తెలుసుకున్నాను. మీ లైఫ్ నా లైఫ్ ఒకటే అనుకున్నాను. మీరు నాకంటే చిన్నవాళ్ళు, మీరు సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వకూడదని డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మనం అనే వాళ్ళని నిలబడితే ఖచ్చితంగా కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. మీకు మంచి వాయిస్ ఉంది అవును మేడం. మేడం. వచ్చినప్పుడు కూడా అవును మిమ్మల్ని ఎప్పుడు కూడా చూస్తుంటాను. ఖచ్చితంగా మేడం. అవును. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కారు అచీవ్ అయినందుకు మమ్మల్ని కూడా ఎక్కించుకోండి కార్లో. ఖచ్చితంగా మేడం. మీకంటే ఎక్కువ ఎవరున్నారు మేడం? మీరే ఫస్ట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ హైమా మేడం. థ్యాంక్ యూ మేడం.
సార్ దినేష్ సార్ వాయిస్ రావట్లేదు సార్. గుడ్ మార్నింగ్ మేడం, సారీ ఫర్ దట్, కొంచెం సిగ్నల్ బ్లర్ అయింది. హలో మేడం, వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. హలో, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ జానేష్ సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జానేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ హైమా మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు మీకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీరు సార్. సేమ్ టు యూ సార్. ఒక 3 పాయింట్లో ఫస్ట్ నాకు హార్ట్ టచ్ అయింది. వెస్టీజ్ లో డూ ఆర్ డై అనే పద్ధతిలో బిజినెస్ చేస్తే అన్న మాట బాగా హార్ట్ టచ్ అయింది తల్లి నాకు. ఎందుకనంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతి, నిబద్ధత, టైం టేబుల్ చేసుకొని చేస్తే సక్సెస్ అవుతాం అనేది కొంతవరకు నేను తెలుసుకున్నదే నా లైఫ్లో. కానీ ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, డూ ఆర్ డై, అది వెస్టేజ్లో ఖచ్చితంగా చేయగలిగితే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఇంకొకటమ్మా, వెస్టేజ్లో నిలబడి మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నా. అది నెగిటివ్ అనుకోండి, మీరు పాజిటివ్ అనుకోండి. నెగిటివ్ అయితే క్షమించండి, పాజిటివ్ అయితే జూమ్లో అందరూ ఆలోచించండి, పాటించమని. గురువు గారు మీరు పెద్దవాళ్ళు గురువు గారు, మీరు ఏది అడిగినా ఇబ్బంది ఏం లేదు, అడగండి గురువు గారు. ఎందుకంటే అమ్మా ఇది నాకు చాలా రోజుల నుంచి పీడిస్తుంది నన్ను. వెస్టేజ్లో ఫుల్ టైం చేస్తే ఫుల్ సక్సెస్ అవుతారు అనేది, మీరు అంత ముందు చేస్తున్న ప్రొఫెషన్ని పూర్తిగా వదిలేసి 100% దీనిలో చేస్తే తొందరగా సక్సెస్ అవుతారనే ఆ మాటలో నేను కొంతవరకు పాటించి కొంచెం ఇబ్బంది పడుతున్నా. అంటే ఆల్రెడీ LICలో మంచి ఎర్నర్గా ఉండి దీంట్లో ఫుల్ టైం చేసేటప్పటికి నేను దీని యొక్క గోల్ పూర్తి చేయలేకపోయా. మార్చిలో నేను ఇంకా 50 పాలసీస్ చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మన ప్రొఫెషన్ ని మనం చేసుకుంటూ వెస్టేజ్లో నిలబడేదాకా ఉంటే ఫుల్ సక్సెస్ అవుతాము. అదే ఆ ప్రొఫెషన్ ని వదిలేసి 100% దీంట్లో చేస్తే మరి మన కాళ్ళ మీద మనం నిలబడలేనప్పుడు గురువుగారు కట్ అవుతుంది గురువుగారు, పడతాం కదా. 60-70 వేలు వచ్చేటువంటి ఒక ఇన్కమ్ తీసుకునే ఒకరు ఈ విధంగా ఈ సెమినార్స్ లో ఇట్లా చెప్తున్నప్పుడు ఆలోచన లేకుండా కంప్లీట్ గా తీసేశారు. తీసేసిన తర్వాత వెస్టేజ్లో నిలబడలేకపోయారు, వెస్టేజ్లో ఇన్కమ్ తీసుకోలేకపోతున్నారు. ఆల్రెడీ 60-70 వేలు వచ్చే ప్రొఫెషన్ వదిలేసిన తర్వాత ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నా కంటితో చూసి నేను చాలా బాధేస్తుంది నాకు. అంటే నేను తప్పు పట్టడం కాదమ్మా మీరు అన్న మాటలు. వెస్టేజీలో బిజినెస్ చేస్తూ దాంట్లో నిలబడేదాకా ఈ ప్రొఫెషన్ ని చెయ్యాలా వద్దా, అది ఒక్కటి చెప్పండి అమ్మా చాలు నాకు. చేయాలి గురువు గారు. మరి ప్రతి సెమినార్ లో మీరు వదిలేయండి, 100% దీంట్లో చేయండి అని అంటున్నారమ్మా. అదేంటమ్మా, అది ఎంతవరకు? గురువు గారు మేము వదిలేయమని నేను కూడా కనలేదు గురువు గారు. నేను ఇట్లా ఫుల్ టైం తీసుకుంటాను అంటున్నాను. నేను సుబ్బయ్య శెట్టి గారి గురువు గారి మీటింగ్ కి మనము వెళ్ళినప్పుడు గురువు గారు చెప్పిన మాట ఒకటే సార్, ఏంటంటే మనం తీసుకుంటే ఇన్కమ్ కి డబల్ ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు ఫుల్ టైం వెస్టీజ్ తీసుకోమన్నారు కాబట్టి ఈ రోజు నాకు 62,000 ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను చైల్డ్ కేర్ లీవ్ పెట్టేసి ఫుల్ టైం వస్తానని నేను అన్నాను. కానీ సార్ నేను ఎవరిని కూడా వదిలేయమని నేను అనలేదు. అమ్మమ్మ మీరు అన్నది కాదు, అదే అని అన్న. మీరు మాట్లాడే విషయంలో నెగిటివ్ గా తీసుకోబాకండి, కొంతమంది అని తెలుసుకోవాలని చెప్తున్నా. ఎందుకనంటే మీరు చైల్డ్ కేర్ అంటే ఉద్యోగాన్ని రిజైన్ చేయట్లా, చైల్డ్ కేర్ లీవ్ పెట్టి చేస్తే ఎంత వస్తాను. నేను మైసూరు వచ్చినప్పుడు నాకు సుబ్బయ్య శెట్టి గురువు గారు చెప్పిన మాటలు నేను విన్నాను. అంటే నేను అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రొఫెషన్ ని వదిలిపెట్టకుండా దాని మీద ఒక 25%, వెస్టేజ్ మీద 75% చేస్తే అప్పుడు వాళ్ళు వెస్టేజ్ లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత దాన్ని పూర్తిగా వదిలేయచ్చు, ఇంక ఇబ్బంది లేదు.
అలా ఉమ్. కాకుండా తెలుసుకోకుండా దాన్ని కంప్లీట్ గా వదిలేసి వెస్టేజ్ లో ఫుల్ టైం చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఈ రోజు నేను చూస్తున్నా లైన్ లో. అవునవును అందుకు సార్, కానీ మాత్రమే ఇక్కడ చెప్తున్నామా, ఏదైనా నేను వేరే ఉద్దేశం కాదు తల్లి, నేను అందుకు సార్, మాత్రమే మాట్లాడుతున్నా. సార్ నాకు అర్థమైంది సార్, కానీ ఇది ఏదైనా కానీ సార్ మన అప్లైనర్స్ ఏదైనా మన అప్లైనర్స్ ఏది చెప్తే అది చేస్తేనే బాగుంటుంది సార్. నేనైనా ఇప్పుడు మేము ఆ నేనైనా ఏదైనా సరే అప్లైనర్స్ సార్, ఇదిగోండి నా నిర్ణయం ఇది అని మనం మన అప్లైనర్ చెప్పినప్పుడు మన అప్లైనర్స్ ఏది కూడా మన మంచి కోరే చెప్తారు కాబట్టి నేను మన అప్లైనర్స్ ని ఫాలో అవుతున్నాను సార్. అదేనమ్మా, మన కొండపటి ముద్దుబిడ్డ సురేష్ సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సురేష్ సారు ఆయన చెప్పే విధానాన్ని పట్టుకోకపోతే మనం షార్ట్ టర్మ్ గోల్స్ లోంచి మనం లాంగ్ టర్మ్ గోల్స్ కి లాంగ్ వెళ్ళిపోవచ్చు. టర్మ్ గోల్స్కి వెళ్తాం. వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే టక్కన వాళ్ళ ప్రొఫెషన్ వదిలేస్తున్నారు. వద్దొద్దు అది సార్. నేను సార్ ద్వారా చెప్పగలుగుతుంటే వదిలేయొద్దు. కానీ 25% మీ ప్రొఫెషన్ చేస్తూ 75% వెస్టేజ్ లో డూ ఆర్ డై అనే పద్ధతిలో కానీ చేయగలిగితే సక్సెస్ అవుతారు అనేది నా ఆలోచన అమ్మా. అవును అవును ఏదైనా సార్, అవును నేను సార్. పొరపాటు మాట్లాడితే మీరు క్షమించండి నన్ను. లేదు లేదు సార్, మీరు పెద్దవాళ్ళు, మీరు అంత మాట అనకూడదు సార్. కాదమ్మా, ఎందుకంటే కనీసం మీలాంటి వాళ్ళన్నా చెప్తే కొంతమంది ప్రొఫెషన్ చేస్తూ వెస్టేజ్ చేయమనేది నా ఆలోచన. ఓకే ఓకే సార్. జానీ సార్, గుడ్ మార్నింగ్. పోతే అమ్మా సార్ చెప్పండి జస్ట్ దినేష్ కొంచెం సార్. షార్ట్ గా కంప్లీట్ చేయరా, చాలా మంది ఉన్నారు, మళ్ళీ మీటింగ్స్ అరేంజ్ చేయాలి అందుకని. ఒకే ఒక్క పాయింట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ దినేష్ సార్. పోతే అమ్మా, మీరు చెప్పినటువంటిది నేను ఖచ్చితంగా డూ ఆర్ డై అనే పదం ఒకటి బాగా నాకు హార్ట్ టచ్ అయింది. ఇంకోటి, మీరు బూట్ క్యాంపులో రిస్క్ పడి వచ్చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏ సెమినార్కి పోయినా సౌండ్ బాక్సులు అవన్నీ కొంచెం ఇబ్బంది అని అనిపించింది. కానీ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు, ఏదైనా ఒక దగ్గరకు పోయినప్పుడు మనం కష్టమైన పని అయినా కష్టమైన దానైనా ఇష్టంగా చూడగలిగినా ఇష్టంగా వినగలిగినా అది ఫుల్ సక్సెస్ అవుద్ది మనకు. అందువల్ల సార్. మీరు ఎప్పుడైతే బయటికి పోతూ ఆనంద్ సార్ మీకు దేవుళ్ళలాగా కనపడ్డాడు, లేకపోతే మీరు వెళ్ళిపోతే ఇంత స్టేజ్కి మీకు వచ్చేవాళ్ళు కాదు. నిజంగా అవును ఆనంద్ సార్. సార్ మా పక్కూరే, ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసి చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పగా చెప్తాడు మన సురేష్ సారు ఆనంద్ సారు ఇట్లా. అందువల్ల ఏంటంటే అమ్మా, నేను అది ఒక్కటే నాకు డౌట్ వచ్చి నేను ఆ విధంగా మాట్లాడగలిగాను. పోతే అమ్మా, మీ గోల్ 1.5 lakh తీసుకోవాలని దీవిస్తూ ఈ అవకాశాన్ని ఎక్కువగా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జానీ సార్. నెక్స్ట్ ఎన్ శోభా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హైమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగుంది మేడం. శివరాత్రి రోజు లైఫ్ ను మార్చుకోవటానికి చాలా మంది లీడర్స్ కి ఇది ఒక గొప్ప అవకాశం. అంటే మనలో ఉన్న నెగిటివ్స్ కొన్ని మనకు తెలియదు. ఆ తెలియక దాన్ని ఈ రోజు గుర్తించి ఎవరమైనా సరే నాతోటి సహా గుర్తించి మీరు చెప్పిన వాల్యుబుల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఒక లీడర్ గా మనం మారితే గానీ ఇంకొక లీడర్ ని తయారు చేయలేము. అదొకటి మార్చుకోవాలి. ప్లస్ మనం మీటింగ్ వినడం, ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు మేడం. నేను ఎక్కువ మాట్లాడితే టైం కూడా లేదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఎందుకు మీరు ఎంత తొందరగా సక్సెస్ అయ్యారంటే ఇవన్నీ పాటిస్తున్నారు కాబట్టే సక్సెస్ అవ్వగలిగారు. ఎవరైనా అందరం మీరు చెప్పిన వాల్యుబుల్ పాయింట్స్ పాటించగలిగితే 100% సక్సెస్ అవుతాం మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ టీమ్ కి ఇంత గొప్ప నాలెడ్జ్ అందించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పండగ రోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు. శివరాత్రి రోజు నుంచే Thank you, Shobha. మార్చుకోవాల్సి చాలా ఉన్నాయి. దానికోసంగా మిమ్మల్ని మీ వాల్యుబుల్ మాటలు వినాలి అని నేను కూడా ఇదివరకు పెద్దగా మనసు పెట్టి చెప్పింటారు, వినలేదు. ఈ రోజు నేను కూర్చొని విన్నాను మేడం. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వలేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండబట్టే మేడం మేము కూడా ఈ రోజు ముందుకు వెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం. 1.5 lakhs ఖచ్చితంగా 1.5 తీసుకొని స్టేజ్ మీద కోట్ వేసుకొని మిమ్మల్ని చూడాలని నా ఒక కోరిక మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వై శ్రీను ఏపీటీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
వై శ్రీను గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీను సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ సెక్షన్ ఇవాళ బాగుంది మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గురువు గారు చెప్పిన మాటలు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా మనం చనిపోవడం నీ తప్పే అని ఆ మాట నాకు కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సార్. వెరీ సూపర్ మేడం. మీరు మీ గోల్ రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను సార్. సార్. నెక్స్ట్ రామ్ కోటేశ్వరరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రామ్ కోటేశ్వరరావు గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దినేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అది అమ్మాయి మేడం గారు బాగా చెప్పారు. హలో హలో. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. మీరు చాలా హార్డ్ వర్క్, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారండి. అందరూ కూడా ఏదో చేద్దాము చూద్దాము అనే వాళ్ళు కాకుండా కష్టపడి ముందుకెళ్ళాలి, మంచి టీం డెవలప్ చేసుకోవాలి. పేదవాడిగా పడతాం మన చేతుల్లో లేదు, కానీ ధనవంతులుగా మారడం మాత్రం మనం కష్టపడి చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ పాయింట్స్ బాగా నచ్చినాయి మేడం నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. గంగయ్య సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ఆర్బి ఆదిలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. సూపర్గా చెప్పారు మేడం. మీరు మాత్రం ఈ టెస్ట్ మనీ నాకైతే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది, నేను చెప్పుకున్నట్టుగా ఉంది మేడం. నేను కూడా డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీంట్లోనే అవ్వాలి, బయట ఎక్కడా లేదు ఛాన్సు. ఏది ఏమైనా కానీ దీంట్లోనే గెలవాలి అనే ఒకే ఒక పట్టుదలతోటి చేసుకుంటున్నాను. నా బిడ్డ లైఫ్ మార్చుకోవాలన్నా కానీ దీంట్లోనే సెట్ అయింది. నేనైతే ఎక్కువగా చదువుకోలేదు మేడం. చదువుకోకపోయినా, చదువు లేకపోయినా కూడా దీంట్లో గెలవచ్చు అని నేను చెప్పి తెలుసుకొని మేడం. వర్క్ చేసుకుంటున్నాను. ప్రాణం పెట్టి వర్క్ చేసుకుంటే పోయేదేం లేదు. డౌన్ లైన్స్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, కానీ మనం అంటూ నిలబడాలి కదా ఫస్ట్. అవును మేడం. అలానే చిన్నగా వర్క్ చేసుకుంటున్నాను మేడం. మీరు మాత్రం సూపర్గా చెప్పారు. మీ పాయింట్లు మొత్తం నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు అవన్నీ కూడా నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని వర్క్ చేసుకుంటాను. మీరు చేరుకోవాల్సిన గోల్కి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. చదువుతోటి అవసరం లేదు మేడం. ఖచ్చితంగా మన లైఫ్ని మనం మార్చుకోవాలని నిలబడితే చాలు మేడం. మంచి సక్సెస్ అవుతారు, మంచిగా సక్సెస్ తీసుకుంటాము. ఖచ్చితంగా మేడం, మీరు కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ దుర్గా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హైమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈరోజు మీ జూమ్ చాలా బాగా నచ్చింది మేడం. మీ కొన్ని పాయింట్స్కి నేను కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. మీరు ఫుల్ టైం చేస్తా 30,000 తీసుకున్నారు, ఇందులో పార్ట్ టైం గానే 60,000 తీసుకుంటున్నారు అనేది నాకు బాగా నచ్చింది మేడం. కంగ్రాట్స్ మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, అదే పిల్లలు అడిగితే రేట్ చూస్తున్నాము మనం, అదొకటి, అది రాకుండా ఉండాలి అన్ని దీంట్లోనే చేయాలి అన్నది ఒకటి నచ్చింది మేడం. హలో చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, అది పేదరికంగా పుట్టడము తప్పు కాదు, దాన్ని మనం వెళ్ళిపోవడం పేదరికంతో అన్నది నాకు కనెక్ట్ అయింది. నేను కూడా గట్టిగా చేయాలి అని ఇందులో డిసైడ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎనర్జీ వచ్చింది మేడం.
అంటే ఇంకా ఏదో తెలియని విషయాలు తెలుసుకోవాలి అని అన్నది. థ్యాంక్ యూ మేడం. నైట్ టైం కూడా మీరు 8:30 ఆ టైంలో కూడా మీరు వెళ్ళి వస్తున్నారు అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎంత కష్టపడితే మీరు ఇవాళ ఈ పొజిషన్కి వచ్చారనేది నేను కూడా తెలుసుకున్నాను మేడం. నేను కూడా అలానే చేయాలి అని నిర్ణయించుకున్నానండి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం. మనం అనేవాళ్ళని చేస్తే ఖచ్చితంగా వస్తుంది మేడం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మేడం, మనం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి బయట ఉంటది, మనం బయట ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తది. ఓకే మేడం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా చూడండి, జాబ్ లో కూడా మనము జాబ్ చేసేటప్పుడు అయినా సరే, మనం బయట ఉండి జాబ్ చేస్తే 8 గంటలు అక్కడ జాబ్ చేస్తే మన డబ్బులు అనేవి మన ఇంట్లోకి వస్తాయి కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం. మంచిగా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. ఓకే మేడం. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లేడీస్. లాస్ట్ ఫీడ్బ్యాక్ రాయల రాజేశ్వరి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. రాయల రాజేశ్వరి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రాజేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హైమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చినాయి మేడం. నేను కూడా సక్సెస్ లో నేను కూడా మీరు చెప్పినట్టు విని నేను మార్చుకొని ఓర్చుకొని నేర్చుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు పెట్టుకున్న గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం. థ్యాంక్ యూ సార్. హేమ మేడం, మా కోసం ఈ మంచి సెషన్ ని అందించినందుకు, మా టీం కి కొత్త ఉత్తేజాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మీరు కూడా త్వరగా మీ గోల్ ని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హేమ మేడం. మీరు లీవ్ అవ్వాలనుకుంటే లీవ్ అవ్వచ్చు. మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేసుకుంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. గమనించండి, ఈ రోజు కావలిలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర మీటింగ్ జరగబోతుంది. మన గ్రేట్ లీడర్, మన అప్లైనర్, మనందరి మెంటార్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ వస్తున్నారు. సో అక్కడ ప్రతి ఒక్కరు కావలి దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ఈ మీటింగ్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు లీడర్స్ మీటింగ్. గమనించండి లీడర్స్, ఎక్కువ నాలెడ్జ్ రావాలి అంటే లీడర్స్ మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవ్వాలి. బిజినెస్ ఎలా చేయాలి, ఏం మిస్టేక్స్ చేస్తున్నాం, ముందు చెక్కు పెరగాలంటే ఏం చేయాలి, ఎలా బిజినెస్ చేయాలనే విషయాలన్నీ కేవలం లీడర్స్ మీటింగ్ లో మాత్రమే తెలుస్తాయి. అలాంటి లీడర్స్ మీటింగ్ మనకి ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు మన కందుకూరులో తిరుమల కళ్యాణ మండపంలో స్టార్ట్ అవుతుంది. సో కావాలి మీటింగ్ అయిపోగానే లీడర్స్ అందరూ ఇక్కడికి మన లీడర్స్ మీటింగ్ దగ్గరికి వచ్చేసి అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా సాయంత్రం అక్కడే డిన్నర్ ఉంటుంది. సో అందుకని ఆ డిన్నర్ కి గాను ఒక 100 రూపీస్ మనం క్యాష్ అనేది కలెక్ట్ చేస్తున్నాం. సో లీడర్స్ అందరూ మీ అప్లైనర్ కి ఈ అమౌంట్ ని ఫోన్ పే చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్, మన మెంటార్, కొన్ని మీటింగ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ మీటింగ్స్ గురించి చెప్తారు. 16వ తారీఖు చిలుకూరుపేటలో మన మహాగురు ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ఉంది, రజనీ రాజశేఖర్ వాళ్ళ మేడం వాళ్ళ ఇంటి దగ్గర. అదే విధంగా 17వ తారీఖు ఉదయం 10 గంటలకు కందుకూరులో, మధ్యాహ్నం 3 గంటలకి సింగరాయకొండలో మన గ్రేట్ అప్లైనర్ మెంటార్ సురేష్ సార్ మీటింగ్ ఉంటుంది, ఫ్లోర్ మీటింగ్స్. అక్కడికి మీ టీం మెంబర్స్ ఎవరినైనా అనౌన్స్ చేసుకోవచ్చు లేడీస్. అదే విధంగా 20వ తారీఖు మన ఒంగోలులోనే అగ్రి ట్రైనింగ్ జరుగుతుంది. సో అగ్రి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాటిలో ఎక్కువ పేరు వచ్చేది అగ్రి ప్రొడక్ట్, ఎక్కువ ప్రొడక్ట్స్ రీసేల్ అయ్యేది అగ్రి ప్రొడక్ట్స్ కాబట్టి. సో గమనించండి, అగ్రి ప్రొడక్ట్స్ ని వాడుకోవచ్చు.
అదే విధంగా 25వ తారీఖు అద్దంకి గమనించండి లీడర్స్. 22 ఆత్మకూరు వెంజమూరు. 22వ తారీఖు ఈ నెల ఆత్మకూరులో 10ంటికి, అలాగే వింజమూరులో 2ంటికి డిఎల్సిపిలో మీటింగ్స్ జరగబోతున్నాయి మన అప్లయన్ సురేష్ సార్ని. సో అక్కడ ఈ టీం ని ప్రమోట్ చేసుకోగలరు దగ్గరలో ఉన్న వాళ్ళు. అదే విధంగా నెల్లూరు కావలి మనకి 24వ తారీఖు నెల్లూరులో అలాగే కావల్లో 2 చోట్ల ఇస్తున్నారు మన సురేష్ సార్. 2 డిఎల్సిపిస్ లోనే 10 గంటలకి నెల్లూరులో, 3 గంటలకి కావలిలో డిఎల్సిపి లో మీటింగ్ ఉంటుంది. దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. అదే విధంగా అద్దంకి 25వ తారీఖు అద్దంకిలో 10 గంటలకి డిఎల్సిపిలో ఇస్తున్నారు మీటింగ్. అద్దంకి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ తప్పకుండా మీ టీంని ప్రమోట్ చేసుకోండి ఇప్పటి నుంచే. సో ఆ రోజుకి ఎక్కువ మంది మీ టీంని కూర్చోబెట్టుకుంటే త్వరగా మీకు పని అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే 27వ తారీఖు కొండేపి డిఎల్సిపిలో 11 గంటలకి కొండేపిలో, అలాగే మధ్యాహ్నం 3ంటికి ఒంగోలు డిఎల్సిపిలో మీటింగ్ ఉంటుంది. మీరు 2 మీటింగ్స్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. ఇంతటితో మీటింగ్స్ కూడా కన్వర్ట్ చేస్తాం. ఇంకా ఏదైనా మిస్ అయితే వాటిని గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.